వెల్కమ్ టు డాక్టర్ టీఎస్పీఆర్ షో. నేను మీ డాక్టర్ తంగెల్లా శివప్రసాద్ రెడ్డి అలియాస్ డాక్టర్ టీఎస్పీఆర్. నమస్తే, ఆదాబ్, hello and a warm welcome to one of the esteemed guests which I am trying to host last 2 to 3 weeks. But the topic, it was the topic. గత 2-3 వారాల నుంచి ఈరోజు ఉన్న అతిథిని మన ఛానల్ ద్వారా అంశాల పట్ల పరిచయం చేయాలనే ఒక కోరిక ఉండేది. అది ఈ రోజుతో నెరవేరుతూ ఉంది. అది కూడా అతి ముఖ్యమైన అంశం. యావత్ దేశాన్ని, యావత్ జాతిని పీడించేటువంటి ఒక పెద్ద అంశం. వారే డాక్టర్ పద్మ వీరపనేని గారు. నమస్కారం మేడం, స్వాగతం. వెల్కమ్ టు DRTSPR ఛానల్స్. And I hope you will be a regular one on these channels. Wonderful guests like you all. They make this channel so richer with data and information. It creates awareness. వారికి కావాల్సిన, ప్రజలకు కావాల్సినటువంటి సరి అయిన సమాచారాన్ని చట్టం, రాజ్యాంగం ఆధారం ద్వారా అందించేటువంటి ఈ ఛానల్స్ ప్రజాహితంలో మీలాంటి అతిథుల ద్వారానే జరుగుతూ ఉంది. అందు గురించి మళ్ళీ ఒకసారి స్వాగతం. నిత్యం మీరు ఈ ఛానల్లో మంచి అంశాల పట్ల. టుడే వీఆర్ డిస్కసింగ్ అన్ ఇష్యూ. Very sorry to say. See, I am born. How am I born? It is my mother's womb. She bore me. నా తల్లి ఒక మహిళ. ఆ తల్లి గర్భం నుంచే నా జననం. నా తోటి చెల్లెళ్ళు మహిళలు, మళ్ళీ నా భార్య మహిళ, నా భార్య ద్వారానే నా పిల్లలు. ఇంత సహజమైనటువంటి ఒక మంచి ప్రవర్తన కలిగినటువంటి ఆడ మగ అనే ఒక మంచి సాంప్రదాయానికి కొన్నిసార్లు మచ్చ కలిగించే విధంగా మనలో ఒకరు వ్యవహరించడం, తద్వారా వేరే ఒకరికి మిక్కిలి బాధ కలగడం, ఇది ఆనవాయితీ అయిపోయింది. ఆ బాధలో కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. అతి దుర్మార్గంగా, అతి నీచంగా. అది మానవీయ కోణంలో చర్చించకూడనటువంటి అంశాలు కూడా మనం గత 2-3 సంవత్సరాలు చూస్తూ వచ్చాం. చాలా బాధ కలుగుతుంది. అందు గురించే ఈ షోస్ మేము సంతోషంతో చేయడం లేదు. డాక్టర్ పద్మ గారు కూడా అసలు వారే లేకపోతే ఈరోజు జూబ్లీ హిల్స్ ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది అనే విషయం కూడా బయటికి వచ్చేదా అనే రీతిలో ఈరోజు ప్రభుత్వం, వారికి తగినటువంటి శాఖలు వ్యవహరించడం బాధ కలిగిస్తుంది. దురుద్దేశంతో కాదు, ఎవరు అనుకొని చేయాలని చేసిండ్రు అని మేము అనడం లేదు. కానీ ఒక అత్యాచారం జరిగిన తర్వాత నాపై లైంగిక దాడి జరిగింది అని స్వయాన అమ్మాయి కుటుంబీకులు మన పోలీస్ స్టేషన్కు 28వ తారీఖు వెళ్ళి వారు ఒక కంప్లైంట్ను కూడా నమోదు చేసిన తర్వాత 2 రోజులు ఎందుకు పట్టింది? ఎఫ్ఐఆర్ అప్పటికప్పుడు ఇవ్వాలి కదా. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటాం. ఇంత పెద్ద కేసు ఇది. వ్యక్తిగతం ఎవరైనా కూడా నన్ను ఈ విధంగా ఇబ్బంది పెట్టినరు అని చెప్తారా? కానీ ఆ అమ్మాయి నలుగురి మధ్యలో ఏ విధంగా నలిగిపోయిందో మీరే ఆలోచన చేసుకోండి. చాలా విధాల తప్పుడు మాట్లాడుతుంది. మాకు అబ్బాయిలన్నా మాకు వారి పట్ల ద్వేషం ఏమున్నది? వారు మా సమీప బంధువులు కాదు, లేక వారు ఎవరూ కాదు, సామాన్యులు వారు కూడా. ఎస్, ఒక హోదాలో ఉండేటువంటి ఏదైతే ప్రచారం అవుతుందో ఆ పిల్లలు కావచ్చు. కానీ టిల్ ప్రూవ్డ్ నో వన్ ఈస్ గిల్టీ. మనం ఇక్కడ వీఆర్ నాట్ ట్రయింగ్ టు జడ్జ్ ఎనీవన్, బట్ మై జాబ్ యాజ్ ఎ జర్నలిస్ట్, ఐ హ్యావ్, అండ్ యాజ్ ఎ కన్సర్న్డ్ సిటిజన్, యాజ్ ఎ ఫాదర్, యాజ్ ఎ సన్, యాజ్ ఎ బ్రదర్, ఐ హ్యావ్ టు బ్రింగ్ ఫోర్త్ ది ఫ్యాక్ట్స్. వై ఆఫ్టర్ ది గర్ల్స్ ఫ్యామిలీ went to the police station on 28th May to register a complaint that there was a forceful attempt on her, because of which she suffered. When such is the case, why first information was not reported immediately on 28th itself? You have seen what has happened to Disha. On the same day had Shamshabad SI acted, don't you think they could have averted this crime? All CCTV visuals were there. How they were traveling merrily. Is it not failure of law? The same thing we have witnessed in Warangal.
Unfortunate another girl who was forced upon breaking her bones. And you have seen another a Kirijan married woman in Adilabad district, how she was pounced Yes. upon. What is this nonsense? Entakalam. Only you have seen small children being put to death. You have seen it in that entire infamous Santosh Nagar colony area. Many such issues which went unreported, reported. And there was another minor girl who was raped and killed. Her father appeared last time. How a death sentence has been converted into a life sentence by High Court. He was feeling very sad and oppressed. He says, what wrong my child has done? 9 months my wife had to bear in the womb, and 3 to 4 years children are being raped and murdered so mercilessly, so brutally. What happened to fast track courts? That is why after Nirbhaya's how many years it took? Yes, even the accused should get every. Like, I can't hear you only. I think Voice went big. there, Video. no, no, See the video. no, there has been these interruptions are going on, madam. You have to bear with me. We'll try Okay, to. no issue. Now you are back, Gada. No issue. No issue. Now we are back, Gada. Yes, yes. See, this is Yes. what is happening. I'm doing live show from Kerala. Right from we have announced the show. These KSEB and the government are mysteriously behaving. They remove power, and the power comes back. So your internet connection again it has gone. See, unstable internet connection. See, unstable internet connection. It is going and coming, going and coming. This is how a learned state Kerala is behaving when we are taking up such an issue. All the governments, they should understand if are they providing us quality service. Such an important issue we are discussing. See how they are trying to hobnob. They are trying to disturb us. Come whatever you may do. We are ready with our own things. We are going to go live. Yes, madam. What has happened in this issue? And how do you think this issue merits? First, because you are a doctor by profession, you are an activist, and you are chairperson of RiSE Foundation, and you have come back from US, leaving your lucrative profession and all to serve people. And as soon as you come, you see such type of heinous crimes. And not only that, we were discussing in the morning, how come there is no action on the pub which has allowed minors to get into the pub till this day? It is shameful. Yeah. Let me just explain you, Andy. A Please. series of Vedika. And this was like you already are aware. దీన్ని లేడీస్లో ఫస్ట్ వెళ్ళి అసలు పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా చేసి we've demanded faster inquiry, faster investigation, all kinds of demands we made for a CBI inquiry and all that. But asal జరిగింది ఏంటంటే 28th night, for all the viewers who have joined us from all over the world, I just wanted to give a little gist so that మీకు అర్థమవుతుంది what the case is all about. This is a young 17-year-old half Indian girl, Christian, who was actually out with her friends. These friends are her childhood friends. So she went along with them to a pub. This pub was open in the afternoon, and there was reportedly a party going on there. Now, there are all kinds of speculations and all kinds of stuff on that, whether it's a birthday party, whether it's a farewell party, or is it a bachelor party. To our best knowledge, it seems to be a bachelor party. So this girl ends up there, and she was introduced to a bunch of youngsters there, 6 people. And all of them, they were nice to her there, and they all, got to talking, and andru maatladutunnaru, andaru sarada couple cheptunnaru. After that, they offered to drop her. So she came out of the pub with them. So when she came out, there were 2 vehicles. One was a Benz, the other was an Innova. So she got into the Benz first with a bunch of people, probably 4 people, and the others followed in the Innova. Then she was taken out, and
షీ వాజ్ ఒక ఎక్కడ ఎవరు లేని ఒక నిర్మానుష్యమైన ఒక రోడ్ లో ఆపారు ఆ వెహికల్. ఆపి ముందు ఇన్నోవాని పెట్టి వెనక బెంజిన్ పెట్టి ఈ అమ్మాయిని సీరియల్ గా వాళ్ళందరూ వన్ ఆఫ్టర్ ద అదర్ దే రేప్డ్. అండ్ ఆఫ్టర్ దాట్ సమ్ పీపుల్ లెఫ్ట్, అక్కడ నుంచి వెళ్ళిపోయారు. కొంతమంది మళ్ళీ ఇన్నోవాలోనే ఈ అమ్మాయిని తీసుకొచ్చేసి అక్కడ డ్రాప్ చేశారు. ఇన్నోవాలో బెంజిన్ నాకు నాట్ క్లియర్, బట్ వన్ ఆఫ్ ద వెహికల్ ఓన్లీ కేమ్ బ్యాక్ టు ద పబ్ అండ్ పబ్ లో అమ్మాయిని దించేశారు. At that point, her jacket was still in the pub, I believe, with her cell phone. So, koncha ammaiki initially she probably was confused where she was. It took some time for her to realize where she was. Then she went in, picked up her jacket, took the phone and called the father. Father తీసుకొని అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత she was in a state of shock reportedly, according to what the parents are saying. ఆ షాక్ లో అమ్మాయి ఒక వన్ డే అంతా చాలా క్వైట్ గా ఉంది. షీఈస్ సంబడి హూస్ వెరీ వెరీ యాక్టివ్, చాలా యాక్టివ్ అమ్మాయి. సో అంత క్వైట్ గా ఉండేటప్పటికి మదర్ అండ్ ఫాదర్ వెంట్ అండ్ దే నోటీస్ సమ్ బైట్ మార్క్స్, గోల్డ్ గీసుకున్న కుక్కలు, ఇలాంటివన్నీ ఉన్నాయి, కొన్ని వైలెంట్ మార్క్స్ అని. దెన్ దే క్యాజువల్డ్ హర్ ఇన్ టు టాకింగ్. షీ డిడ్ నాట్ ఓపెన్ హర్ మౌత్. షీ వాజ్ లైక్ వెరీ డేజ్డ్ అండ్ అట్లా ఉండేటప్పటికి ఫాదర్ కి అనుమానం వచ్చి హీ వెంట్ అండ్ కంప్లైన్డ్ ఆన్ 30th to the police station, saying that we tried talking to her, she seems to be in a state of shock, something, I'm afraid something bad happened, itla body మీద marks ఉన్నాయని చెప్పడం జరిగింది. Then the police officer who took the complaint, I don't know, మీరు చూసారా శివప్రసాద్ గారు ఎఫ్ఐఆర్ చూసారా? చెప్పండి. That's the most irritating FIR. Having come from police family myself, I've never seen an FIR like that in my entire life. ఎప్పుడైనా FIR లో ఎవరైనా కంప్లైంట్ ఇస్తే నా డాక్టర్ మాట్లాడలేకపోతుంది అందుకే నేను లేట్ గా వచ్చి కంప్లైంట్ ఇచ్చాను అనేది క్లియర్ గా ఇచ్చాడు ఫాదర్. అది అక్కడ మెన్షన్ కూడా చేశారు, డిలే ఇన్ కంప్లైంట్ బికాస్ ఆవిడ షీఈ్ నాట్ రెడీ టు స్పీక్. బట్ తమాషా ఏంటంటే అక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే ప్రపంచంలో ఎక్కడా కూడా ఒక మనిషి పేరు మేల్ ఫీమేల్ ఆర్ దీస్ డేస్ థర్డ్ జెండర్ ఎవరైనా ఉండొచ్చు, or sometimes very rarely abroad we used to see pet dogs gaani ever dogs anna korikina karchina dogs పేరు మీద కంప్లైంట్ ఉండేది, కేర్ ఆఫ్ అనేది ఓనర్స్ పేరు పెట్టి. ఇలాంటి ఎఫ్ఐఆర్స్ చూసాం కానీ మనం ఎక్కడైనా ప్రపంచంలో మర్సిడీస్ బెంజ్ అనుమానితుడు అని ఎక్కడా చూడలేదు. ఇక్కడక్కడ అనుమానితుడి ప్లేస్ లో వాళ్ళు రాసింది ఏంటంటే మర్సిడీస్ బెంజ్ నంబర్ రాశారు. ఇంత విచిత్రమైన ఎఫ్ఐఆర్ మనం చూడాలి. ఆ తర్వాత దెన్ ఆఫ్టర్ ద కంప్లైంట్ క్లియర్ గా ఫాదర్ ఇట్లా మార్క్స్ ఉన్నాయి, గుచ్చినట్టుగా ఉంది, డీపర్ కట్స్ ఉన్నాయి, ఇట్లా బాడీ మీద అంతా ఇలా కమిలిపోయింది బాడీ, ఇంత చెప్పిన తర్వాత డిస్క్రిప్షన్ వాళ్ళు అక్కడ రికార్డ్ చేసింది ఏంటి అంటే జస్ట్ ఆమెని ఒక ఒబ్సీన్ బిహేవియర్ లాగా ఏదో అట్లా రికార్డ్ చేశారు అమ్మాయి మీద కంప్లైంట్ ఇనిషియల్. దెన్ ద ఫాదర్ లిటరలీ హ్యాడ్ టు పుష్ దెమ్ టు రికార్డ్ ఇట్ యాజ్ పాస్పోర్ట్. సీరియస్ గా పాక్సో చట్టము అది వర్తిస్తుంది అనేది ఆయనకి తెలియదు, బట్ ఇట్ ఈస్ మచ్ సీరియస్ దెన్ జస్ట్ టిపికల్ ఈటీజింగ్ అనేది ఆయన ఇన్సిస్ట్ చేశాడు. ఇన్సిస్ట్ చేసిన తర్వాత తప్పక వాళ్ళది పెట్టడం జరిగింది ఆ సెక్షన్. దిస్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద కేస్. ఇది 31st ఈ ప్రాసెస్ నడిచింది. 31st కి దే క్లియర్లీ న్యూ ద వెహికల్ నంబర్. వాట్ ద పోలీస్ కుడ్ హావ్ డన్, విచ్ ఎనీ ఆఫ్ us do, మనం వెహికల్ నంబర్ దొరికితే ఏం చేస్తాం, ట్రాక్ చేయడం ఎంతసేపు, అది హూస్ వెహికల్ ఇస్ ఇట్ అనేది చాలా ఈజీ. బట్ అది ఏమి చేయలే వాళ్ళు. ఎవరి వెహికల్ ఏంటని బహుశా వాళ్ళు తెలుసుకొని ఉంటారు, బట్ ఇట్ వాస్ నాట్ ఇన్ ద పబ్లిక్ డొమైన్ అండ్ దే నాట్ యాక్సెప్టింగ్ ఇట్ అండ్ దే డిడ్ నాట్ సీజ్ ద వెహికల్ అట్ దట్ పాయింట్. అట్లాగే ఇన్నోవా క్లియర్ గా ఉందని ఆ ఫాదర్ కూడా చెప్పాడు. 2 వెహికల్స్ అనేది ఫాదర్ కూడా డిస్క్రైబ్ చేశారు. బట్ ఆ ఇన్నోవా ఎవరిది ఏంటి, అది ఎక్కడ ఉంది ఇప్పుడు అనేది ఎక్కడ దాన్ని ట్రాక్ చేయలేదు. సీసీటీవీ ఫుటేజ్ ఆబ్వియస్లీ వీళ్ళు వెళ్ళి చూసుంటారు, చూసినప్పుడు సీసీటీవీ ఫుటేజ్ ఉండి ఉంటుంది. బట్ బేస్డ్ ఆన్ దట్ వాళ్ళు కనీసం మినిమల్ ఎంక్వైరీ, మినిమల్ ఇన్వెస్టిగేషన్ చేయలేదు. They did not track the vehicles, they did not seize the CCTV footage, they did not go after the people. Ippudu obviously these people are young people, so vehicles vaalla peru meeda undadu. Okati andutlo oka MLA vehicle adi, so it's so easy to track these vehicles. And వాళ్ళని వెళ్ళి ఓనర్స్ నుండి ఎవరు తీసుకెళ్లారు మీ వెహికల్, when did it leave, అంటే మీ దగ్గర నుంచి ఎప్పుడు వెళ్ళింది, ఎప్పుడు మీ దగ్గరికి బ్యాక్ వచ్చింది అని ఇమీడియట్ గా సీజ్ చేస్తుంటే వీళ్ళకు ఒక ఇన్సిడెంట్ అయినప్పుడు ఫోరెన్సిక్ మెటీరియల్ కలెక్ట్ చేయడానికి ఈజీగా ఉండేది. అక్కడ ఎలాంటి ఆధారాలు లేకుండా బాగా
టైం ఇచ్చారు. దే గేవ్ దెమ్ ఎ లాంగ్ రోప్ అన్నమాట. చాలా టైం ఇచ్చారు. ఇచ్చి ఫైనల్ గా ఇది మేము థర్డ్ మాకు ఈ సీసీటీవీ ఫుటేజ్ ఉంది అని మాకు కన్ఫర్మ్డ్ గా తెలిసిన తర్వాత దెన్ వి లాంచ్ ద అజిటేషన్. వి వెంట్ టు ద పోలీస్ స్టేషన్. వి అక్కడ హల్లగల్ల మీరు మీడియాలో చూస్తుంటారు నేను ఎంత గొడవ చేశాను. మా వాళ్ళు అయితే ఈ ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పారు. గొడవ చేశాము. నేను మాట్లాడటం మొదలు పెట్టిన తర్వాత 2 minutes లో దే లిఫ్టెడ్ మీ అప్. దే ఎక్కడికో బొలారం తీసుకెళ్ళి వదిలిపెట్టేశారు నన్ను యాజ్ యూజువల్. సో బట్ ఐమ్ నాట్ సంబడి హూ గెట్ ఫాటెడ్ బై ఆల్ దోస్ అటెంప్ట్స్ అండ్ ఎవ్రీథింగ్. సో నేను ఆ 2 minutes నేను యూటిలైజ్ చేసుకొని మెయిన్ పాయింట్స్ ఏమున్నాయో అవి హిట్ చేశాను. ఐ జస్ట్ నెయిల్డ్ ఇట్. ద కేస్ అండ్ నెయిల్ చేశాను. అది ఇట్ వెంట్ వైరల్ ఇన్ ద మీడియా సర్కిల్స్. ఇంకా తర్వాత వాళ్ళకి విపరీతమైన ప్రెషర్ రావడం జరిగింది ఆ కేసులో. విపరీతమైన ప్రెషర్ వచ్చి వాళ్ళు దే కెప్ట్ ఆన్ చేంజింగ్ ద వర్షన్ ఆల్సో. ఇఫ్ యు నోటీస్ ఫస్ట్ దే సెడ్ they are 2 minors and rest all majors. Then second day they say all are minors. Third day they say no, there are 2 majors and all are minors. Then first day they said it's only 3 people. Tarvata 5 annaru. Ivalki vacheppadiki 6 antunaru. They just అంటే they're keeping on changing the versions. And మొదట అసలు ఎమ్మెల్యే కొడుకు లేనే లేడు అన్న. ఇప్పుడు ఎమ్మెల్యే కొడుకు ఈజ్ అబ్స్కాండింగ్. అసలు అతను కంట్రీలో ఉన్నాడా లేదా అనేది మనకు తెలియదు. But the bottom line here is, why did the police give such a long rope? Only because these are children of bada netas. They are either in the ruling party or their allied parties. That is the reason why these people are given such long rope. It doesn't matter what religion they belong to, what their age is, nothing. We don't care about that. Here there is a victim and these are the perpetrators. You have evidence. This is, as far as I'm concerned, an open and shut case. It's an open and shut case. Had they acted right away after they received the complaint, they could have got very good forensic material. చాలా వాళ్ళకి ఎవిడెన్స్ దొరికేది. ఇప్పుడు ఏమైంది, ఇన్సిడెంట్ జరిగిన ఇన్నోవా ఏదైతే ఉందో, వీళ్ళు గ్యాంగ్ రేప్ చేసిన వెహికల్ ఏదైతే ఉందో, దాట్ వాజ్ ఇమీడియట్లీ హిడెన్. దాన్ని దే సెంట్ ఇట్ టు సర్వీసింగ్. క్లీన్ చేసేసారు సర్వీసింగ్ లో వాళ్ళు. క్లీన్ చేసి దెన్ దే removed the MLS sticker, they removed the number, everything, and they hid it in the place of a corporate, oka guest house or whatever, farmland edo unnattunna akkada guest house lo ekkado venaka dachesaru. Finally they went and seized it. Enni saarlu enta mandi media people adigina kuda give us the number of Innova ante police have not given that info at all. Information was kept a secret. Only yesterday they said yes, there's an Innova, and today they seized the Innova. And what shoes andi? Really, what shoes it is it? మీరు చెప్పండి. క్లీన్ చేసి సర్వీసింగ్ పంపించిన వెహికల్ లో ఏం దొరుకుతుంది వీళ్ళకి? But having said all this, we have to remember that this is a minor, 17-year-old girl. So it definitely attracts POCSO. And POCSO beauty ఏంటంటే, the beauty of that act is whatever the girl says, that is supreme. That is supreme. They will take that into account. Here, whatever the girl is going to say matters మనకి. అండ్ ఇక్కడ ఏంటంటే మీరు నిన్న మొన్న నన్ను గ్రిల్ చేశారు మీడియా దీంట్లో. కొన్ని రిలీజ్ చేశారు. దాంట్లో అమ్మాయి లుక్స్ లైక్ షీ వెంట్ విత్ దెమ్ వాంటెడ్లీ. షీ లుక్డ్ యాజ్ ఇఫ్ షీ వాజ్ కోఆపరేటింగ్ విత్ దెమ్ అని అంటే నేను ఒకటే చెప్పాను. యాజ్ ఎ డాక్టర్, both in US, abroad, I worked extensively. Even here, we met a lot of people who are addicted to drugs, and a lot of counseling has been done in this kind of cases. Chala sarlu, there are drugs, which are used to spike their drink, food, day trade drugs untayi. Ilantivanni entante, when they take those kind of drugs, the person who consumes the drug, basically they're euphoric, they are in a psychedelic state, and those are potent aphrodisiacs. You all have to remember that. అవి వాళ్ళలో లైంగిక వాంఛని చాలా పెంచుతాయి. వాళ్ళని ఒక విచిత్ర ప్రపంచంలోకి ఒక విచిత్రమైన ప్రపంచం. వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు. చాలా సార్లు ఏంటంటే వాళ్ళకి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా వాళ్ళకి గుర్తుండదు, ఏం జరిగిందో వాళ్ళకి గుర్తుండదు. అండ్ వాళ్ళు డేస్డ్ గా ఉంటారు. బహుశా ఈ అమ్మాయి విషయంలో జరిగిందో లేదో నాకు తెలియదు, బట్ దట్స్ ఎ పాసిబిలిటీ. And I told them, even if the girl is innocent, or even if the girl wanted to go out with one person, I don't think any woman would want 5 or 6 people gang rape her. That's it. What are we doing? Asalu mundu manam cheyaల్సింది ఏంటంటే, as a society, civil society,
media, isn't it silly to ask these questions? Why are you doing this character assassination? Why are you doing this character assassination? What good are doing to this victim? First of all, ఇట్లా మాట్లాడటం వల్ల don't you think we're being so inhuman? First of all, it's Shamelessly. so inhuman to talk like Shame, this. shame on them. Shame on them. It's a shame on the media and it's a shame on the civil society Shame to on them. even think this way. Shame on them. 17-year-old, as it is, they're immature, and even if she wanted to have a fling or affair with this man, I don't think she will go out with 6 people like that. And lot of times, youngsters that they're hanging around together, ammailo well kalisi, they party, they have lunches and everything, but they don't suspect. ekkado edo jaragadam vittu untaru ayanni, they're also flooded with all this kind of information, but until something happens to them, they don't think it can really happen. They don't think it can really happen to them. Right. There's a very famous saying, American saying untundi, rape victim, they forgot the name of the person who said that. If you don't save me, you won't be saved yourself, addressing the society. That's a rape victim talking to the society. If you don't save me, nobody will be saved unto. You all are unsaved. That is so true. People are leaving this problem as if it is somebody else's problem. Shame. But the thing is, what పక్కీలు తగలబడుతుంటే మనీలు తగలబడటానికి ఎక్కువ టైం పడుతుందండి. First of all, people need to remember that. See, when I was talking, when I returned to India in 2010 after spending 14 long years in US, when I came back, basically 1 or 2 pubs ఉండేవి. నాకు 1 or 2 pubs అదే నాకు విచిత్రంగా ఉండేది. అబ్రాడ్ ఇన్నేళ్ళు ఉన్నాను, అక్కడ ఎవరు పబ్ లో వెళ్తారు, తాగుతారు, దే సోషలైజ్, బట్ యు డోంట్ సీ సో మచ్ ఆఫ్ అంటే ఇలాంటి గొడవలు కానీ, న్యూసెన్స్ యాక్టివిటీస్ కానీ, సెక్షువల్ క్రైమ్స్ కానీ, బ్రాల్స్ కానీ, ఆర్ న్యూసెన్స్ ఇదంతా ఎక్కడ మన యుఎస్ లో చూడలేదు. పబ్స్ వర్ దేర్ ఇన్ యుఎస్ టూ, and this was just social drinking sites, socializing sites, that's all. They were not meant to be అక్కడ ఏదో డ్రగ్స్ కన్సంప్షన్ లేకపోతే అక్కడ గొడవలు జరగడమో, ఇలాంటి అమ్మాయిల్ని తీసుకెళ్ళి అక్కడ చేయడం, ఇలాంటివి చూసేవాళ్ళం కాదు. బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్, just road number 10, road number 45, road number 36, ఒక్క దాంట్లోనే 54 pubs కి ఇచ్చారండి పర్మిషన్. 54 pubs increased in the last 2-3 years. You tell me, మనం రోజువారీగా వాడేది ఏంటంటే పెట్రోల్, డీజిల్, అవునా? పెట్రోల్ డీజిల్ పంప్స్ గవర్నమెంట్ హ్యాస్ అ రెగ్యులేషన్ దట్ 1 కిలోమీటర్ లోపల ఇంత డిస్టెన్స్ లోపల 2 బ్యాక్ టు బ్యాక్ ఉండకూడదు అనేది రెగ్యులేషన్ పెట్టారు. ఇది ఏమంత ఎమర్జెన్సీ అని చెప్పి వీటికి ఇలాంటి రెగ్యులేషన్ లేకుండా బ్యాక్ టు బ్యాక్, పక్క పక్క టు ద పాయింట్ దట్ ఈవెన్ టెంపుల్స్ ఉన్న ప్లేస్ లైక్ పెద్దమ్మ ష్రైన్ ఉంది, పెద్దమ్మ గుడి ఉంటుంది మనకి జూబ్లీ హిల్స్ 36 లో. పెద్దమ్మ గుడి మూల మీద అండి ఇది జరిగిన ఈ అమ్నిస్టీ పబ్ ఇన్సిడెంట్. పెద్దమ్మ గుడి మూల మీద అక్కడ అసలు పబ్ పెట్టాల్సిన అవసరం ఉందండి? అండ్ జస్ట్ రైట్ ఆపోజిట్, జస్ట్ డయాగనల్లీ ఆపోజిట్, less than 100 meters లో పోలీస్ స్టేషన్. That is amazing. నేను అది పాయింట్ అవుట్ చేస్తే పోలీస్ వాళ్ళకి చాలా కోపం వచ్చేసింది నా మీద. ఎందుకు కోపం రావాలి? యు ఆర్ హెల్పింగ్ దెమ్. ఎందుకు కోపం రావాలి? ఇప్పుడు డీజీపీ అండ్ డీజీపీ ఇక్కడ ఏంటంటే మై ఫాదర్ రిటైర్డ్ as an IG అండి. My father, I come from a police family myself. I'm not against police, and I do understand all the constraints on them too, because earlier police ante they used to do a lot of law and order related activity chaala undedi, in terms of surveillance, in terms of idi ippudu entante vaallu chestunna pani undi, vallanta chestandi other things other than law and order. వాళ్ళ స్టాఫ్ ఎంత, వాళ్ళని ఎలా యూటిలైజ్ చేస్తున్నారు అది కూడా ఉంది. వాళ్ళ మీద ఎంత అన్డ్యూ ప్రెషర్ ఉంటుందంటే పోలీస్ ఆఫీసర్స్ మీద. ఇఫ్ యూ టాక్ టు దెమ్ ఇన్ ప్రైవేట్, హారిబుల్ స్టోరీస్ దిల్ టెల్. బిహైండ్ ఎవ్రీ పబ్ చాలా వరకు రూలింగ్ పార్టీ వాళ్ళు అండ్ ఆల్ ద అదర్ పార్టీ పీపుల్ ఆల్సో దేర్. బిహైండ్ ఎవ్రీ పబ్ there's a big nexus between the drug rackets, between the alcohol liquor people, police, and the political parties. There's a big nexus adi. So every pub venakala bada nethalu unnaru. Technically 12 tarvati ఇవే ఓపెన్ ఉండకూడదు, కానీ మీరు చూడండి ఏ గొడవలైనా 12 తర్వాతే ఉంటాయి. 2కి 3కి మేము హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు ఎన్నిసార్లు రోడ్ల మీద
ఆడపిల్లలు 10లో అయితే ఐ యూస్ టు సీ ఇట్ సో కామన్లీ బికాస్ ఐ కమ్ దట్ రౌట్ ఫ్రమ్ ద హాస్పిటల్. అక్కడ రోడ్డు మీద వాళ్ళు మత్తు ఎక్కువ కూర్చుని పోయేవాళ్ళు, అబ్బాయిలు 2-3 లిఫ్ట్ చేస్తా ఉండేవాళ్ళు. కపుల్ ఆఫ్ టైమ్స్ ఐ యూస్ మై కామన్ సెన్స్ టు థ్వాట్ దెమ్. వెళ్ళి ఏమ్మా నువ్వు ఈ రోడ్ లో ఉన్నావేంటి, కమ్ అని చెప్పేసి తీసుకెళ్ళి నేను ఒకసారి గచ్చిపోలే పేరెంట్స్ అప్పగించిన సందర్భం కూడా ఉంది ఒక అమ్మాయిని. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ మెయింటైన్ చేయట్లేదు. ఇన్ని పబ్స్ కి పర్మిషన్స్ ఎందుకు ఇస్తున్నారు? అసలు నిజంగా అందరికీ పర్మిషన్స్ ఉన్నాయా? అక్కడ ఏం సర్వ్ చేస్తుంది? ఆల్కహాల్ మైనర్స్ కి ఇవ్వకూడదు, అసలు ఎంట్రీయే మైనర్స్ కి లేదు. ఆల్కహాల్ మైనర్స్ కి ఇవ్వకూడదు. డ్రగ్స్ ఫైట్ చేస్తున్నారని వీఆర్ హియరింగ్ సో ఆఫ్టన్ అండ్ వీఆర్ హియరింగ్ సో మెనీ కేసెస్. ఈ 36/10/45 లో నంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ కానివ్వండి, బ్రాడ్స్ కానివ్వండి, ఇలాంటి సెక్షువల్ అఫెన్సెస్ కానివ్వండి, ఎన్ని జరిగాయి? ఎంతమంది యంగ్స్టర్స్ హ్యావ్ లాస్ట్ దేర్ లైఫ్స్? ఎంతమంది యంగ్స్టర్స్ దే కిల్డ్ అదర్స్ డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్? ఎన్నిసార్లు ఇలాంటి సస్పెక్టెడ్ రేప్స్ కానివ్వండి, యాక్చువల్ రేప్స్ కానీ అయ్యాయి? సో వాట్ ఆర్ వి వెయిటింగ్ ఫర్ అండి? వాట్ ఆర్ వి వెయిటింగ్ ఫర్? ఎందుకు వైస్ తో? ఇప్పుడు ఇంతకు ముందు మీకు ఐఎమ్ షూర్ శివప్రసాద్ రెడ్డి గారు, యూఆర్ ఎ వెరీ యాక్టివ్ జర్నలిస్ట్, మీకు కోసం మీరు చూస్తుంటారు. ఇంతకుముందు ఏంటంటే ఈ పబ్స్ అనేది ఓన్లీ రిచ్ పీపుల్ ది, రిచ్ కిడ్స్ దే అన్నట్టుగా ఒక ఇది ఉండేది. బట్ కుకట్పల్లి MIG 3rd phase ఏంటండి? అక్కడ ఎవరు ఉంటారు? మిడిల్ క్లాస్ పీపుల్. అక్కడ ఎందుకు ఉందండి పబ్ అసలు? ఇట్స్ ఏ రెసిడెన్షియల్, పక్కా రెసిడెన్షియల్ ఏరియా. రోడ్ నెంబర్ 10 residential area, and all the pubs that are being constructed newly or developed newly in the last 2 years, avanni kuda residential buildings lone vachindi. Notice cheyandi. Yes. Why are people renting out to pubs? Why are people renting out to pubs? Is it not their responsibility also? Yes. Yes. This is not something to be blamed off only on somebody andi, because meeku eppudaina telusu edaina kuda okati vastundante demand and supply. Particularly anything కన్సంప్షన్ ఏదైనా ఉంది అక్కడ, ఆల్కహాల్ కానీ డ్రగ్స్ కానివ్వండి, ఏదైనా కన్సంప్షన్ ఉంది అంటే ఇట్ ఈస్ ఓన్లీ బేస్డ్ ఆన్ డిమాండ్. ఎవడు కనుక అక్కడ తీసుకొని వాడు దొరికితే వాడికి ఎంత సప్లై అయినా వాడు క్లోజ్ చేస్తాడు కదా. అట్లాగే ఎంత డిమాండ్ ఉన్నా అక్కడ సప్లై లేకపోతే ఆటోమేటిక్ గా డిమాండ్ షట్ ఆఫ్ అయిపోతుంది కదా. సో ఇక్కడ ఏంటంటే మనకి అన్ఫార్చునేట్లీ ఎంత మేము లాస్ట్ 2-3 years నుంచి వి బీన్ హ్యామరింగ్. మీకు తెలుసు లాస్ట్ టైం డెమోక్రటిక్ ఫోరం లో కూడా నేను ఎన్ని పాయింట్స్ రేస్ చేశాను దీని మీద. ఐఎమ్ హ్యామరింగ్ ఇన్ టు పీపుల్స్ హెడ్స్. ప్లీజ్ ప్రొటెక్ట్ ద నెక్స్ట్ జనరేషన్. ప్లీజ్ ప్రొటెక్ట్ ద నెక్స్ట్ జనరేషన్. Don't think your kids are safe when they're out of the house. Monitor them, screen their friends, know where they're going, talk to them. Ekkadunnaru. It doesn't harm them to be at restaurants, hanging out with friends, yes, at homes. Adi harm cheyadu pillalni. But if they're going to all these kinds of shady places, definitely they will be under peer pressure, they will be tempted, it is their age, and sometimes they will be even hooked without even realizing. వాళ్ళకి తెలియకపోవచ్చు, వాళ్ళ డ్రింక్ లో దేంట్లో స్పెక్ చేసిస్తారు. అండ్ సమ్టైమ్స్ దే మైట్ బి జస్ట్ స్పెక్టేటర్స్. ఇప్పుడు ఈ 6 అందరూ చేశారా, 4 చేశారా, 5 చేశారా, ఒకడు ఖాళీగా ఉన్నాడా, ఆ ఒక్కడిని కూడా పట్టుకుంటారు కదా. ఇప్పుడు ఈవెన్ హిస్ రెప్యుటేషన్ ఇస్ టార్నిష్డ్ కదా. His family's reputation is tarnished, his future ఖరాబ్ అయిపోతుంది. ఇవన్నీ పిల్లలు ఆ ఏజ్ లో, దే ఆర్ ఆల్ టీనేజర్స్ అండి, చాలా వరకు టీనేజర్స్, ఇద్దరే మేజర్స్ ఉన్నారు పట్టుకున్న వాళ్ళు. మనం ఎవరిది తప్పని చెప్తాం చెప్పండి? ఇది ఎవరిది తప్పని బాధ. ఇప్పుడు ఎవరైనా కానీ అక్కడ ఎమ్మెల్యే కొడుకు కానీ, ఇక్కడ పేరెంట్స్ నెగ్లిజెన్స్ ఉంది. వాళ్ళకి అంతంత మనీ ఇచ్చి వాళ్ళు ఎందుకు పంపుతున్నారు? వేర్ దే ఆర్ గోయింగ్, వాట్ దే ఆర్ డూయింగ్ అనేది వాళ్ళు పట్టించుకోవట్లేదు. 2, సివిల్ సొసైటీ, వాట్ ఆర్ దే డూయింగ్? ఈ రోడ్ నెంబర్ 36/10/45 లో, మాదాపూర్ లో, గచ్చిబౌలిలో, ఇలాంటి ప్లేసెస్ లో ఇన్ని పబ్స్ వస్తుంటే why are they not protesting? మేము మాకు వద్దు ఎందుకు అక్కడ వెళ్ళి చేయటం లేదు? ఎందుకు చేయటంలా వాళ్ళు? why are they shying away from protesting? What are they afraid of? This is your kids' future. It's our lives. Yes, it's shameful thing. Before ఎందుకు ఆ పబ్స్ shameful thing. Before we go on, as a doctor we will, yes, let us grill ourselves so that at least police will have some clues. As doctors we know, yes, how they try to
టేక్ అవే ఆల్ ది ఫోరెన్సిక్. ఎందుకంటే ఫోరెన్సిక్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ అంటాం మనం క్రైమ్లో. ఏదైనా నేరం జరిగినప్పుడు అక్కడ దొరికేటటువంటి ఆధారాలు అవి చాలా మూలం ఇటువంటి విచారణలో. ఇది చాలా మొదలు గుర్తుంచుకోవాలి. రెండవది, దిశ లాగానో లేక ఇంకొక గిరిజన మహిళ ఆదిలాబాద్ లాగానో చనిపోతేనే ప్రజలు రోడ్ల మీదకి వచ్చి చేస్తారా? ఒక అమ్మాయి, ఆ కుటుంబం ధైర్యంగా ముందుకు వచ్చింది, నాకు అన్యాయం జరిగింది అని. అటువంటి కుటుంబాన్ని కాపాడుకోవాలి, మన బాధ్యత అది. రెండవది, ఇక్కడ ఈ పెద్దలు ఆ పిల్లల పట్ల మనకి ఏం శత్రుత్వం చెప్పండి? కానీ ఇక్కడ నేరం జరిగిందా లేదా, జరిగినప్పుడు నేరాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నాలు చేసినందుకే ఇంత పెద్దగా అయిందనేదే నా అనుమానం. దాంట్లో తప్పు ఉంటే మీరు నన్ను కరెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు నేను కొన్ని ఆధారాలు ఏవైతే పబ్లిక్ డొమైన్లో ఉన్నాయో, ఒక ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా, ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా, ఆయన ఎమ్మెల్యే ప్రజల చేత ఎన్నుకోబడ్డాడు, ఆయన స్వయం, ఆయన వకీలు కూడా ఆయన కొన్ని ఆధారాలు బయట పెట్టారు. కాంగ్రెస్ తరఫు నుంచి కొన్ని ఇవి, ఇంకొక అడ్వకేట్ కూడా కొన్ని వీడియోలు పంపించారు. ఒక 5-10 నిమిషాలు అది చూపించి నేను మళ్ళీ పద్మ గారితో నాట్ దట్ వీడియో he has already taken away, he has taken care, that he himself announced, because we are not here to show any girl or any boy till prove no one is guilty. This is what we strongly believe. Yes. And I don't think even parents will say, or minister will say, go and enjoy and rape someone. No parent will, no father will say that. Nobody will say that. No, that's first thing. That's first, because even when Shah Rukh Khan's case was happening, I got one of the best DGP from Uttarakhand. We have done a show. We were clearly stating, why should you do judge, and why the hell you go on for trial? Why do you sensationalize the case? You highlight it so that it breaks rule of law, and we should be within the parameter of evidences, and that too as per constitution. And we always believe in this, and we go by this. No parent, for that matter, no MLA or minister would ever say, or for the chairman, they'll give blanket powers to their children, go drink in the pub, you are a minor and you rape someone. No parent will say, please. ఏ తల్లిదండ్రులు కూడా డబ్బులు ఇచ్చి నువ్వు తిని తాగి ఆడ రేప్ చేసి చంపమని సినిమాలాగా ఎవడు చెప్పడు. कोई भी पिता हो या माता हो, किसी अपने बच्चों को पैसे या दे के पब में पियो खाओ और किसी को रेप करके मारो, कोई नहीं बोलेगा. ये पहले आप सोचनी चाहिए. क्यों हुआ, ఎందుకయింది? పబ్లలో ఆల్కహాల్, మత్తు కలిగించేటువంటి ఈ మందు, మళ్ళీ డ్రగ్స్ కేసు చూసాం. సినీ యాక్టర్స్ వాళ్ళు పెద్ద ఎత్తున నడిచింది 2 సంవత్సరాలు. ఆ కేసు ఏమైంది అర్థం కాలే. ఇంతవరకు ఆ కేసు ఏమైంది ఎవరికి తెలియలే. కానీ ఆ కేసు స్వరూపమే ఇక్కడ కాదా? ఆ కేసు స్వరూపమే మొన్న చిన్న పిల్లను అక్కడ రేప్ చేసి చంపలేదా చంపాపేట ఏరియాలో? డ్రగ్సే కదా. మరి ఇంత పెద్దగా ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ శాఖ కానీ? డ్రగ్స్ సంబంధించి సపరేట్ శాఖ, నార్కోటిక్ సెల్స్ ఉన్నాయి. ఏం చేస్తూ ఉన్నాయి? మైనర్ పిల్లలను ఎందుకు అలౌ చేసిండ్రు? ఇది పెద్ద క్వశ్చన్ ఈరోజు. ఆ క్లబ్పై ఇంతవరకు యాక్షన్ తీసుకున్నారా? మైనర్ పిల్లలు అక్కడికి పోయినందుకే కదా ఈ గొడవంతా అయింది. వాళ్ళు అదుపు తప్పినందుకే కదా గొడవ అయింది. ఇంతవరకు వాళ్ళపై చర్యలు తీసుకున్నారా? ఈ అమ్నీసియా పబ్ మీద గతంలో కూడా ఒక ఆరోపణ వచ్చింది. ఇలాంటి ఆరోపణ వచ్చింది. గతంలో కూడా మైనర్స్ నిల్వ చేస్తున్నారు, అక్కడ డ్రగ్స్ చేస్తున్నారు, ఆల్కహాల్ చేస్తున్నారని గతంలో కూడా వచ్చింది ఆరోపణ. అప్పుడు జస్ట్ వాళ్ళకి అంటే పోలీస్ హ్యాండిల్ దెమ్ విత్ కిడ్స్ క్లోత్స్. బేసికలీ వాళ్ళకి ఒక చిన్న వార్నింగ్ ఇచ్చారు. ఓకే, దే వర్ నాట్ డెల్ట్ స్టర్న్లీ. హ్యాడ్ దే గాట్ వెరీ స్టర్న్ వార్నింగ్స్ and had they been closed off at that point, ఇది అయి ఉండేది ఫస్ట్. కరెక్ట్. దాన్ని they were handled with kids clothes basically. నాట్ ఓన్లీ దట్, అప్పుడు కూడా ఇప్పుడు డీజీపీ గారు, మన ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు అందరూ, వీ హ్యావ్ గాట్ వన్ ఆఫ్ ది బెస్ట్ కమాండ్ సెంటర్స్ ఇన్ హైదరాబాద్ అన్నారు. అయ్యా ముఖ్యమంత్రి, డీజీపీ గారు, దిశ చనిపోయా ఆ రోజు కూడా సీసీటీవీ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఎట్లా శంషాబాద్ ఎస్ఐ ఏ విధంగా చేశారు. మళ్ళీ ఇప్పుడు పోలీస్ స్టేషన్లో అదే అవుతుంది. అది కూడా మీ జూబ్లీ హిల్స్లో మీరు అంత పెద్ద ఎత్తున అందరూ ఉండేటువంటి ప్రదేశంలో ఇంత పెద్ద ఎత్తున అత్యాచారం జరుగుతూ ఉంటే అక్కడ పోలీస్ మరి జనరల్గా తిరుగుతూ ఉంటుంది కదా. అదే చెప్తా ఉన్నాను, ఏదో మధ్యరాత్రి ఎప్పుడో కాదు కదా, 5:30 సాయంత్రం. మరి అక్కడ ఎందుకు చక్కర్లు కొట్టలేదు? అయ్యా పోలీస్ శాఖ, మీరు జర్నలిస్టులను ఎత్తుకొని పోతారు, జైలులో పెడుతున్నారు. మాట్లాడితే జర్నలిస్టులను ఎత్తుకుపోతారు. మరి ఇక్కడ నేరం జరుగుతుంటే అమ్మాయిని కాపాడుకోలేకపోయినాం కదా మేము అందరినీ. అంటే సామాన్యులు మాట్లాడితే తీసుకుపోయే పోలీస్ శాఖ, నిర్బంధించే పోలీస్ శాఖ నేరాన్ని ఆపే ప్రయత్నం మీ దగ్గర అన్ని సాంకేతికపరంగా గొప్పగా ఉన్నాయని మీరే చెప్పారు, మేము చెప్పడం లేదు. వీ అప్రిషియేట్ షీ టీమ్స్ అని, హై కమాండ్ సెంటర్స్ అని, వీ ఆల్ అప్రిషియేట్.
But why you could not prevent such a crime in spite of Disha and another Girijan woman and rape on a small child who was murdered also? What are we doing? Are we waiting for a big catastrophe? మనం వెయిట్ చేస్తూ ఉన్నామా ఇంకోటి పెద్దది కావాలని? ఏ విధంగా ఆలస్యం కావడం వల్ల ఏ విధంగా ఆధారాలు తారుమారు అవుతావో నేను డాక్టర్ ఆమె డాక్టర్ కాబట్టి మేము అది కూడా మళ్ళీ చర్చిస్తాం. ఒక చిన్న కొన్ని వీడియోలు. ఎస్ మేడం ఏదో చెప్తా ఉన్నారు మీరు. ఇది ఒకసారి ఇట్స్ వెరీ సాడ్ అండి. సి యు ఆర్ టాకింగ్ అబౌట్ సీసీ కెమెరాస్ కదా. సీసీ కెమెరాస్ మనకి సిటీ అంతా పెట్టాము, ఇన్ని వందల కోట్లు స్పెండ్ చేసాము అని చాలా చెప్తారు. ఎస్ డెఫినెట్లీ వాళ్ళు పెట్టారు, దాంట్లో కాదనేది ఏంటి. కానీ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ దోస్ యాక్చువల్లీ వర్క్ విత్ క్లియర్ ఇమేజ్ ఆర్ దే బీయింగ్ యాక్సెస్డ్? రోజు వారీగా మీరు చూస్తున్నారా? చూసినప్పుడు ఎక్కడ ఎందుకు ఆగింది ఈ కారు, ఇక్కడ ఎందుకు ఇది ఇంతసేపు ఉంది, అక్కడ ఏం జరుగుతుందని కనపడుతుంది కదా మహానుభావ. తెలియకపోతే మాకు చెప్పండి, మేము రెడీగా ఉన్నాం, మీరు ఏది చెప్తే తీసుకోవడానికి. మీకు ఒక 2-year-old కిడ్ని చిన్న పాపని రేప్ చేశారు, గుర్తుందా? దట్ ఫేమస్ సంతోష్ నగర్. అదే చెప్తా ఉన్నాను నేను. అక్కడ డ్రగ్స్ కదా, పిల్లగాని తీసుకుపోయి చంపేసిరి, అక్కడ చంపేసిరి, దిశాలో చంపేసిరి. నేను ఆ చైల్డ్ నేను వెళ్ళి చూసాను నిలోఫర్ హాస్పిటల్లో. వి టుక్ అప్ దట్ కేస్ టు, యాక్చువల్లీ మీకు అది తెలుసు కదా బ్యాక్గ్రౌండ్, అది కూడా ఇట్లాగే చాలా మైల్డ్ గా రికార్డ్ చేస్తే నేను ఐ టుక్ ఇట్ టు హెచ్ఆర్సీకి తీసుకెళ్లి హెచ్ఆర్సీ రిప్రజెంట్ చేసి హెచ్ఆర్సీ గేవ్ ద డైరెక్టివ్ టు ద పోలీస్ టు గో విత్ ఎక్స్టర్నల్. సో అప్పుడు నేను ఆ బేబీని చూడటానికి వెళ్తే నాకు అసలు ఎంత దుఃఖం అనిపించింది. చిన్న పిల్ల అండి, అసలు కష్టం, అది అసలు ఊహించలేము ఇన్సిడెంట్స్ అన్నమాట. అంటే ఇట్ మేక్స్ యువర్ బ్లడ్ బాయిల్. అక్కడంతా సినిమా యాక్టర్లు వచ్చారు, అక్కడంతా సినిమా యాక్టర్లు వచ్చారు. అయ్యా సినిమా యాక్టర్లరా ఇక్కడెక్కడ పోయినరు మరి? నేను ఆ కేసు ఎందుకు పాయింట్అవుట్ చేస్తున్నానంటే, ఈ పాప, ఈ 2 ఏళ్ల పాప రేప్ అయ్యే ఒక 1 వీక్ ముందే ఒక 6-year-old కిడ్నీ రేప్ చేశారు అదే స్ట్రీట్ లో. వాళ్ళు భయపడి చెప్పలేదు. అప్పుడు కొంతమంది యంగ్స్టర్స్ వెళ్ళి పోలీస్ వాళ్ళకి రిప్రజెంట్ చేశారు, ఇక్కడ పని చేయట్లేదు స్ట్రీట్ ఇవి కెమెరాస్ ఫిక్స్ చేయండి అని. అంటే వీళ్ళు ఫిక్స్ చేయలేదు. దట్ సేమ్ ఆ వీక్ అవ్వగానే నెక్స్ట్ వీక్ ఈ పాప. అదే నిర్లక్ష్యం, ఎక్కడికి పోయినా నిర్లక్ష్య ధోరణి. ఇక పోలీసును కూడా బందోబస్తుకు దానికి అన్నట్టు, మీరు కూడా ఆ ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి పాపం ఆఫ్ ది రికార్డ్ వాళ్ళు కూడా చెప్తా ఉంటారు, నిలబడలేక ఈ లీడర్ ఆ లీడర్ వెనకాల వాళ్ళని అసలు పోలీస్ స్టేషన్లో పని కూడా చేసుకుని ఇచ్చేటువంటి నేపథ్యం లేదు. అందు గురించే మేము చెప్పాం, బందోబస్తు కానీ లా అండ్ ఆర్డర్ కానీ క్రైమ్ డిటెక్షన్ కానీ సపరేట్ పెట్టండి. ట్రాఫిక్ ఒకదాని నుంచి ఒకదానికి ట్రాన్స్ఫర్ చేయండి. లా అండ్ ఆర్డర్ పోలీసే పోయి అక్కడ బందోబస్తుకు నిలబడాలి, ఎవడు వచ్చినా పోవాలి, సెలబ్రిటీ వచ్చినా పోవాలి, వాళ్ళు మనుషులండి. అట్లని వాళ్ళ నిర్లక్ష్యం లేదా మేము అనడం లేదు, కానీ వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకు కూడా భార్య పిల్లలు ఇంట్లో ఉంటారు. మనము ఇప్పుడు చెప్తాను చూడండి, కేసు ఇన్వెస్టిగేట్ చేసిన వాళ్ళందరూ మంచి ఆఫీసర్స్, బట్ వాళ్ళ మీద ఒత్తిడి, దట్ ఈస్ రియల్, అది ట్రెమెండస్. ఇప్పుడు ఈ ఒత్తిడి వల్ల ఆధారాలు ఎట్లా తారుమారైతాయి అని చెప్పడానికి కొన్ని మనం ఈ ఆధారాలు చూద్దాం ఇప్పుడు. So these are all the headlines. పగ్గాలు లేని పబ్స్ అన్ని, ఎందుకంటే ఎక్కడెక్కడ వచ్చినాయో అన్నీ చూపిస్తూ ఉన్నాం మేము. పగ్గాలు లేని పబ్స్, ఇరుకున పడ్డ ఇంటెలిజెన్స్. ఆ వీడియోలు రఘునందర్ రావుకు ఎలా చేరాయన్న అంశంపై పోలీస్ ఆరా. అది కాదు ఆరా చేసింది, అసలు ఆ నేరం ఎందుకు జరిగింది, ఆ నేరం ఎందుకు కాపాడలేకపోయినాం, ఆ నేరం వల్ల ఆ కుటుంబం అమ్మాయి ఏ విధంగా బాధపడుతుంది. అట్లీస్ట్ ఇప్పటికైనా మీరు స్పందించి యాక్షన్ తీసుకోండి, ఎవరు తప్పు చేశారో చట్టబద్ధంగా వాళ్ళను శిక్షించండి అని కోరాలి. స్పందించండి సార్. ఇక్కడ రేవంత్ రెడ్డి ఈవెన్ జూబ్లీ హిల్స్ ఘటనపై సీఎం కేసీఆర్ దృష్టి పెట్టాలి, కేసును నీరు గారుస్తున్న పోలీసులు, బడాబాబుల పిల్లలున్న అందువల్లనే అలసత్వం, కేసీఆర్ స్పందించకపోతే తగిన బుద్ధి చెబుతాం, హెచ్చరించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఒక సైడ్ ఇరుకున పడ్డ ఇంటెలిజెన్స్, ఇవే మీరు చేసే పగ్గాలు లేని పబ్స్. ఇన్ని పబ్స్ ఎందుకండి? మైనార్ పిల్లల్ని ఎందుకు పంపిస్తున్నారు? అసలు మధ్యాహ్నం టైంలో పబ్స్ ఏందండి? స్కూల్స్కు కాలేజెస్కు బోరా? కేవలం భావి భారతాన్ని మనం ఈ విధంగా పాడు చేసుకుంటూ ఉంటే ఏ విధంగా మన రాష్ట్రం ముందుకు పోతుంది? నంబర్ 1 రాష్ట్రం ఇప్పుడు కేరళలో ఉన్నాం. మొన్న జూన్ 2వ నాడు పెద్ద ఎత్తున ఇక్కడ కేరళలో పత్రికల్లో కూడా యాడ్స్ ఇచ్చారండి. ఆ డబ్బు ఎక్కడిది అది కూడా తర్వాత చర్చిద్దాం.
బాలికపై రేపు స్పందించిన గవర్నర్. జూబ్లీ హిల్స్లో బాలిక అత్యాచార ఘటనపై గవర్నర్ తమిళసై స్పందించారు. సంఘటనపై 2 రోజుల్లో పూర్తి వివరణ ఇవ్వాలని సీఎస్ సోమేష్ కుమార్ డీజీపీ మహేందర్ రెడ్డిని ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కేసులో ఇప్పటికే 5గురిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. 5th జూన్ మనం ఈరోజు షో చేసేది మీరు గుర్తుపెట్టుకోండి. 5th జూన్ 12:18 PM ఈరోజు 6వ తారీఖు. మరి ఏమైంది ఈరోజు వారు చెప్తా ఉన్నారు. సో అందుకంటే మనం లెట్ us గో బై. 3 చెక్కు పెట్టిన ఎమ్మెల్యే వకీల్ సాబ్. పోలీసుల కళ్ళు విప్పి చూస్తే కనిపిస్తాయి కావాల్సిన ఆధారాలు, ఎనీ డౌట్స్ అని వారు రిలీజ్ చేసినారు కాబట్టి పబ్లిక్ డొమైన్లో ఉంది కాబట్టి మేము చూపిస్తా ఉన్నాం. సాక్షులను బట్టబయలు చేసిన వకీల్ సాబ్. ఎంఐఎం నాయకుల కొడుకులను తప్పించే అవకాశమే ఇవ్వం. ఇది వారు చూపించినటువంటి, వారు రిలీజ్ చేసినటువంటి. మళ్ళీ ఇది ఎంతవరకు సత్యం ఉందో దీనిపై చర్యలు తీసుకోవాలి కదా. రైట్, దెన్ we are showing you all the headlines which have been there. yes, నా దగ్గర ఆధారాలు ఉన్నాయని నిన్న చెప్పినాను, ఈ రోజు కూడా చెప్తా ఉన్నాను. అయితే నిన్న ఎవరైతే గౌరవ డీసీపీ గారు ఇన్వెస్టిగేషన్ ని ప్రాపర్ లైన్ లో చేయండి, బాధితులకి న్యాయం చేయండి, దయచేసి ప్రిజుడిస్ కాకుండ్రి. అవసరమైతే టీఆర్ఎస్ వాళ్ళని రిమాండ్ చేస్తారు కానీ ఎంఐఎం వాళ్ళని మాత్రం కేసులకి తప్పించేటువంటి పని చేస్తున్నారు. ఇది సరైనది కాదనేది నేను సూటిగా మీ ముందు ఉన్నటువంటి ఆరోపణ. నిన్న మీరు ఎవరికైతే క్లీన్ చీట్ ఇచ్చిండ్రో, ఎవరికైతే సంబంధం లేదని చెప్పిండ్రో, ఎవరైతే ఈ కేసులో లేరని చెప్పిండ్రో, నేను ఆరోపించినట్టు ఒక ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు ఈ కేసులో ఉన్నాడని నేను చెప్పినో, ఏ రెడ్ కలర్ మెర్సిడేజ్ బెంజ్ లో సంఘటన జరిగిందని నేను ఆరోపించినో, ఆ రెడ్ కలర్ మెర్సిడేజ్ బెంజ్ లో ఎమ్మెల్యే గారు అబ్బాయి ఉన్నారు. ఎమ్మెల్యే గారి అబ్బాయి ఆ మైనర్ బాలిక మీద సెక్సువల్ అసాల్ట్ చేస్తున్నటువంటి ఫోటోలు ఉన్నాయి మా దగ్గర. ఆ రెడ్ కలర్ మెర్సిడేజ్ బెంజ్ లో ఏం జరిగిందో దానికి సంబంధించిన వీడియోగ్రఫీ కూడా ఉంది. బట్ ఐ హావ్ మై ఓన్ లిమిటేషన్స్. ఎంతవరకు చూపెట్టాలి ప్రపంచానికి, ఎంతవరకు చూపెట్టకూడదు అనేది నాకు తెలుసు. ఇవి రెడ్ కలర్ మెర్సిడేజ్ బెంజ్ లో నేను ఆరోపించినటువంటి ఎమ్మెల్యే గారి అబ్బాయి ఆ అమ్మాయితో జరుపుతున్నటువంటి సెక్స్ కి సంబంధించినటువంటి కొన్ని ఫోటోగ్రాఫ్స్. ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు ఎవరు ఈ కేసులో లేడని నిన్న పోలీసులు క్లీన్ చిట్ ఇస్తున్నారో ఆ ఎమ్మెల్యే గారి అబ్బాయి ఆ రెడ్ కలర్ మెర్సిడేజ్ బెంజ్ లో ఆ అమ్మాయితో కలిసి ఏం చేస్తున్నాడో చూపించేటువంటి ఫోటోగ్రాఫ్స్ ఇవి. ఫోటోగ్రాఫ్లలో ఉన్నాయని ఆయన కాదని మళ్ళీ మీకు ఇంకో డౌట్ వస్తుంది కాబట్టి ఆ వీడియోని ఒక 2 నిమిషాలు మీ ముందు ప్రజెంట్ చేసేందుకు ఒక అవకాశం ఇవ్వాలని మీడియా మిత్రులందరూ కూడా చెప్తున్నాను. డీజీపీ మహేందర్ రెడ్డి గారు కూడా ఈ వీడియోని చూసుంటారని అనుకుంటున్నా. నేను చూడకపోతే పంపిస్తాం మహేందర్ రెడ్డి గారు, కొంచెం చూడండి. ఈ ఫోటోలలో ఉన్నటువంటి అమ్మాయి బాధితురాలు అవునా కాదా, ఈ ఫోటోలలో ఉన్నది నేను ఆరోపించిన ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు అవునా కాదా ఒక్కసారి చూడండి. ఇది సైడ్ ఫోటో, అదే కారులోంచి ఎక్స్ట్రాక్ట్ చేసినాం కాబట్టి ఇది మీకు సరిగ్గా కనబడతలేదు అనుకుంటే మీకు మంచి వీడియోలు కూడా చూపిస్తాం సార్. కేకులు కూడా కట్ చేసిర్రు, పబ్బుల కాడ బర్త్డేలు కూడా చేసిర్రు, ఫోటోలు కూడా దిగిర్రు, తర్వాత అమ్మాయిని కూడా తీసుకొని పోయినరు. ఇది ఆ సంఘటనలో పాల్గొన్నటువంటి మిగతా వాళ్ళకి సంబంధించినటువంటి ఇంకొక ఫోటో సార్. క్లీన్ చీట్ ఇచ్చేటువంటి మాటల్ని ఒక ఐపీఎస్ అధికారి మాట్లాడిందంటే నిజంగా నాకు బాధ అనిపించి మాత్రమే ఈ ఫుటేజ్ ని కొంత బయట పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. లేకపోతే ఇది నా డ్యూటీ కాదు, ఇన్వెస్టిగేషన్ నా డ్యూటీ కాదు. వీడియోలు, ఆడియోలు, సీసీటీవీ ఫుటేజీలు సంపాదించడం ఒక ఎమ్మెల్యేగా నా బాధ్యత కాదు. కానీ కొంతమంది నిన్న దుర్మార్గంగా నన్ను సవాల్ చేస్తూ నన్ను బెదిరించేటువంటి మాటలు మాట్లాడుతున్నారు కొంతమంది పోలీస్ అధికారులు. నీ దగ్గర ఆధారాలు ఉంటే బయట పెట్టమని. సరే, చాలా మంచి వీడియో కనబడుతుంది, దీంట్లో క్రిస్టల్ క్లియర్ గా కనబడుతుంది ఎవరెవరు ఉన్నారు మెర్సిడేజ్ బెంజ్ లో, ఏం జరుగుతుంది అనేది. ఒక 2 నిమిషాలు మీ ముందు ఒక వీడియోని ప్రజెంట్ చేస్తానా. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయినాక మా మీడియా మిత్రులందరి సెల్ ఫోన్లలో కూడా ఈ వీడియోని ప్రజెంట్ చేస్తాను. ఇది క్లియర్ గా రెడ్ కలర్ మెర్సిడేజ్ బెంచ్, దీంట్లోనే ఇన్సిడెంట్ జరిగింది. ఇన్సిడెంట్ జరిగినప్పుడు దీంట్లో 4 అబ్బాయిలు ఉన్నారు, ఒక అమ్మాయి ఉంది. అయితే నేను తీసుకొచ్చినటువంటి ఈ వీడియోలో ఎక్కడ కూడా అమ్మాయి ఫేస్ కనబడకుండా జాగ్రత్త తీసుకున్నాను. ఎందుకంటే ఆ అమ్మాయి ఆత్మగౌరవాన్ని కాపాడాలి, అమ్మాయిని బయట ప్రపంచానికి చూపెట్టకూడదు అనేటువంటి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ని, పోస్కో చట్టం యొక్క నిబంధనల్ని నేను గౌరవిస్తూ మంచి మ్యూజిక్ పెట్టుకొని ఆ కారులో ఎవరెవరు ఉన్నారు అనేది క్లియర్ గా ఫేసులు కూడా కనబడతా ఉన్నాయి. అందుకని ఈ ఆధారం సరిపోతుంది అనుకుంటా. సెక్సువల్ అసాల్ట్ అగెన్స్ట్ ఏ మైనర్ గర్ల్ పోలీసు వాళ్ళు అంటుండొచ్చు. ఇలా కొంచెం ఫోటోలలో, వీడియోలలో అమ్మాయి రెసిస్ట్ చేస్తలేదు కదా, కొడతలేదు కదా ఎవరినంటే, 4 పక్కల కమ్మేసిన తర్వాత మధ్యలో ఉన్న ఆడపిల్ల ఏ రకంగా రెసిస్ట్ చేస్తుంది? లేదా 1 నిమిషానికి మైనర్ కాన్సెంట్ ఇచ్చిన అయ్యా ఐపీఎస్ మీకు తెలుసు కదా,
The consent given by a minor is not valid under the law. వండర్ఫుల్. ఒక ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే వారి అబ్బాయి వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గా పనిచేస్తున్నటువంటి ఒక పెద్ద మనిషి తనయుడు, ఒక ప్రముఖ దినపత్రిక ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటి ఒక ప్రముఖ పెద్ద మనిషికి సంబంధించిన పత్రిక డైరెక్టర్ యొక్క కొడుకు, హోంమంత్రి మనుమడు, వీళ్ళు నలుగురు కాకుండా ఈ అమ్మాయిని లోపలికి పంపించినటువంటి హోంమంత్రి పిఏన్ అని చెప్పుకుంటున్నటువంటి హరి గారు, వీరందరూ ఆ సీసీటీవీ ఫుటేజ్ లో ప్రత్యక్షంగా కనబడతా ఉన్నారు. కారు ఎవరిది, ఇన్నోవా ఎవరిది, ఎక్కడ రేప్ జరిగింది, తర్వాత తీసుకొచ్చినటువంటి ఇన్నోవా ఎవరిది, ఈ వాహనాలు ఇప్పటిదాకా ఎందుకు సీజ్ కాలేదు, ఇప్పటి వరకు సీసీటీవీ ఫుటేజ్ మీ దగ్గర ఉందా లేదా ఒకసారి మహేందర్ రెడ్డి గారు చెప్తే బాగుంటది. ఇవన్నీ పూర్తిగా ఒక పద్ధతి ప్రకారం హిందూ అమ్మాయిల మీద రజాకర్ల వారసత్వ మనస్తత్వం కలిగినటువంటి ఎంఐఎం పార్టీ పెద్దలు కొందరు, టిఆర్ఎస్ పార్టీ మంత్రులు కొందరికి సంబంధించిన కుటుంబ సభ్యులు కలిసి జరుపుతున్నటువంటి దాడిగా భారతీయ జనతా పార్టీగా మేము భావిస్తా ఉన్నాం. నిజంగా ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే హోంమంత్రి గారిని ఆ పదవి నుంచి తొలగించి నిష్పక్షపాతమైనటువంటి విచారణకి ఆదేశించాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది మొదటి రోజు, మేము ఇంతకుముందు చూపించిన వీడియో తర్వాత రోజు. ఎందుకంటే వారు ఏమేమి చెప్పారో మరి దీని పట్ల స్పందించాల్సిన బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉందా లేదా? మరి ఉంటే ఎందుకు మాట్లాడడం లేదు? ఇదే ఇంకొక యూత్ కాంగ్రెస్ వాళ్ళు శంషాబాద్లో 3 గంటలకు పబ్ ఎట్లా నడుస్తుందో చూపిస్తున్నారు చూడండి. 3 గంటల సమయం అవుతుంది. 3 గంటలకి 3 బార్ అండ్ రెస్టారెంట్ల పిచ్చల విడిగా ఫుల్ పర్మిషన్ ఉంది 24 గంటలు అని చెప్పని ఏజ్ లిమిట్ చూడకుండా ఎవరికి పడితే వాళ్ళకి ఒక చోటనేమో లేదు ఫ్యామిలీస్ కూడా వస్తాయని చెప్పని లిక్కర్ సర్వ్ చేస్తే బిల్లు ఆధారంతో సహా బయట పెట్టినాం. ఒకవైపేమో రాష్ట్ర ప్రభుత్వము పబ్బుల పైన దీనిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి చూపిస్తూ 1 గంట వరకు వాడికి అక్కడ పర్మిషన్లు ఉంటాయి. 1 గంట తర్వాత వీళ్ళకి మరి ఇక్కడ ఉన్న బారులతో రాష్ట్ర ప్రభుత్వానికి ఏం ఒప్పందం ఉందో, ఏం కమిట్మెంట్ ఉందో, ఏం లావాదేవీలు ఉన్నాయో 24 గంటలు వీళ్ళకి పర్మిషన్ ఇచ్చి ఆడికెళ్ళి మొత్తం జనాభా కూడా అంటే తాగిన 1 గంట వరకు తాగిన తర్వాత ఇక్కడ వస్తే పొద్దున్న 5 నుంచి 6 గంటల వరకు పిచ్చలు విడిగా మందు పర్మిషన్లతో తాగి దాని తర్వాత జరిగే పరిణామాలు కనీసం జుబ్లీస్ ఒక ఇన్సిడెంట్ అయితే సీసీటీవీ ఫుటేజ్ దానివల్ల తెలిసింది. ఇక్కడేమన్నా అయితే కనీసం బయట పరిసర ప్రాంతాలు వస్తే కనీసం బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు. ఈ రకంగా మరి దీనికి పర్మిషన్ ఏ విధంగా ఇచ్చారు? 24 గంటలు లిక్కర్ సప్లై చేసుకోవచ్చు ఇవ్వచ్చని మరి రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిందా? ఇస్తే దానికి ఏమేమి గైడ్ లైన్స్ ఉన్నాయి దీనిపైన స్పష్టత ఇచ్చి పూర్తి ఆధారాలతో ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు మూసుకొని మద్యాన్ని నడిపొట్టున ఎయిర్పోర్ట్ దగ్గర పారిస్తుందో చూపించడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇప్పటికన్నా సంబంధించిన శాఖ మంత్రి కేటీఆర్ గారు దీనిపైన స్పందించి ఈ మూడింటిపైన కఠినమైన చర్యలు తీసుకోకపోతే రాబోయే 3 రోజుల్లో దీనిపైన ఒక పెద్ద కార్యక్రమాన్ని చేపడతాం. దాని తర్వాత సో ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడు స్పందిస్తూ ఉన్నారు, ఇవన్నీ ఆధారాలు చూపిస్తూ ఉన్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి తెలియదని కాదు, కాకపోతే తెలిసిన తర్వాత కూడా వారు ఇది ఒకటి చూద్దాం. కొంతమంది పోలీస్ అధికారులు అన్నారు మీ దగ్గర సాక్ష్యాలు ఆధారాలు ఉంటే మా ముందు ఇది ఆల్రెడీ చూసిందే. वाइस चेयरमैन माइनॉरिटीज़ कांग्रेस माइनॉरिटीज़ वाइस चेयरमैन ओल्ड सिटी। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। आज का मेरा ये वीडियो बनाने का मकसद जो 28 तारीख के दिन जुबली हिल्स के एक पब में जो वाक़या पेश आया जिसमें हैदराबाद के पुराने शहर के एक एमएलए और हमारे जो तेलंगाना के होम मिनिस्टर हैं उनके बेटे, उनके पोतरे और हमारे एक चेयरमैन हैं उनके बेटे और किसी एक और एक जो सो लड़के का नाम सामने आया है, जिसके बाद सोशल मीडिया पे बहुत सारे वीडियोस और बहुत सारे कमेंट्स इसको लेकर आए। और मैं आज का जो वीडियो बना रहा हूँ ये इसीलिए बना रहा हूँ क्योंकि हुकूमत के जो लोग हैं कहीं ना कहीं इस मामले को दबाने की कोशिश कर रहे हैं। और क्योंकि
इसका जो मसला है वो तेलंगाना के होम मिनिस्टर से रिलेटेड है, तो कहीं ना कहीं पुलिस डिपार्टमेंट प्रेशर में आकर और जो बड़े बड़े जो एमएलए के बेटे हैं उनके प्रेशर में आकर कहीं ये जो इंक्वायरी है वो इंक्वायरी को दबाने की कोशिश की जा रही है कहीं ना कहीं। तो मैं हमारे तेलंगाना के चीफ मिनिस्टर केसीआर से ये डिमांड करता हूँ कि जो लोग ओहदे पर बैठे हैं, जिनके बच्चों का नाम इस केस में मुलविस हो रहा है, आ रहा है, तो वो जो मुलविस हैं तो उनको पहले उनको अपने ओहदों से बर्खास्त कराया जाए ताकि फ्री एंड फेयर इंक्वायरी हो सके। और जो वीडियोस आ रहे हैं सोशल मीडिया पर जो बताया जा रहा है कि बच्चे कसूरवार हैं या बेगुनाह हैं, तो ये तो कानून ही तय करेगा। और कहीं ना कहीं जो सो बड़े लोगों के बच्चों के नाम आने पर डिपार्टमेंट थोड़ा जो सो स्लो काम करता है, ऐसा जो सो माना जाता है। इसीलिए मैं डिमांड करता हूँ कि जो पहले ओहदों पे बैठे हैं उनको ओहदों पे से हटाया जाए, बल्कि वो खुद जिम्मेदारी लें और वो खुद डिमांड करें कि इसकी सीबीआई इंक्वायरी हो, ताकि अगर उनके बच्चे ना बेगुनाह हैं तो उनको जो सो बचाया जाए, लेकिन अगर कसूरवार हैं कहीं ना कहीं तो उसकी सज़ा भी मिलनी चाहिए। और थोड़े वीडियोस उस लड़की को लेकर भी बताए जा रहे हैं कि वो खुद अपनी मर्जी से गई और पता नहीं कैसे कैसे जो सो बातें मतलब सोशल मीडिया पे चल रहे हैं। तो अगर लड़की भी कसूरवार है तो उसको भी सज़ा मिलनी चाहिए, और अगर बेगुनाह है तो उसको इंसाफ मिलना चाहिए। और मैं तेलंगाना के चीफ मिनिस्टर से, जो कि शराब को आम करके, पबों को आम करके माहौल हैदराबाद का जो है वो ख़राब हो रहा है, तो मैं उनसे जो सो डिमांड ये भी करूँगा कि पबों में जो नाबालिग बच्चे हैं, अंडर एज बच्चे हैं, उनको एंट्री ना दी जाए और इस पर नज़र रखा जाए कि जो बच्चे हैं वो पबों में ना जाएं। गवर्नमेंट जो सो ऐसे वाक़यात फिर ना पेश आएँ, उसके लिए जो सो सख्त से सख्त कदम उठाएं। और जो सो अभी इस थोड़े दिन पहले भी ऐसा ही एक वाक़या पेश आया था, उसमें जो सो पुलिस डिपार्टमेंट ने इनकाउंटर कर दिया था। और आज कहीं ना कहीं पुलिस डिपार्टमेंट की जानिब से जिस किस्म के बयानात आ रहे हैं वो पता नहीं, अभी इंक्वायरी पूरी हुई नहीं, लेकिन क्लीन चिट भी दे दी जा रही है। फिर उसके बाद में वीडियोस वायरल हो रहे हैं कि फ़लाँ का बेटा इन्वॉल्व है, फ़लाँ कलर की गाड़ी है, वो गाड़ी किसकी थी, वो गाड़ी है किसकी है। तो पहले पूरी इंक्वायरी होने के बाद डिपार्टमेंट भी जो है सो इस मामले को जो सो सीरियस ले, ताकि हर उस लड़की का हक़ है जिसके साथ जो सो बुरा हुआ हो, उसको इंसाफ मिले। मैं एक बार फिर केसीआर साहब से डिमांड करता हूँ कि जो लोग ओहदों पे बैठे हैं, जो मुलविस हैं, उनको सबसे पहले उन ओहदों पे से हटाया जाए और इस मामले की पूरी सीबीआई इंक्वायरी कराई जाए। अस्सलाम वालेकुम वरहमतुल्लाह। तो ही वॉज वाइस चेयरमैन ऑफ minorities Congress minority from Old City. So this is something, yeah. A minor girl was allegedly molested and gang raped in a Mercedes car by a group of 4 men in Hyderabad. Police sources said that an MLA's son was allegedly involved in the incident. However, the identity of the accused has not been released. According to reports, all the accused involved in the crime are minors. The incident took place on Saturday. A case was booked under Section 354 of the IPC and the POCSO Act against the 4 accused involved in the incident. While the girl was leaving the pub, some of the youngsters who had met her there approached her and offered to drop. This is, which was there in the news. I am trying to present it. Hyderabad. See, this is the police version carried out by CNN News 18. We are just trying to bring out all those which are part of this. And this is the footage released by NDTV. Hours before, a 17-year-old girl in Hyderabad was gang raped by a group of schoolboys. In a Mercedes car, she was seen outside.
Now, is that a Mercedes car or not? So this is the big evidence. We are not showing this is NDTV which has played it. We always believed in giving you all the evidences on hand. And I think with no doubts, I think this should make it very clear as to who were involved. Was the girl I'll give you one more evidence and then we will try to wrap up. We will straight away go to, oh, this I think already we have played. One more evidence and then పబ్లో పార్టీ మైనర్పై లైంగిక దాడి, ముగ్గురు నిందితుల అరెస్ట్, కారు సీజ్. మరి ఎవరు అరెస్ట్ అయ్యారు, ఎవరు సీజ్ అయ్యారు, ఇప్పుడు మళ్ళీ మనం పద్మ గారిని అడుగుదాం. ఇవన్నీ కూడా నేను చెప్పాను కదా, వెహికల్ ని అనుమానితుడిగా దే మెన్షన్డ్ అని చెప్పాను కదా. రైట్. సో ద అరెస్ట్ ఈస్ ద వెహికల్, నాట్ ద పర్సన్. రైట్. ఓకే. రైట్. We are just trying to, because we try to bring out only facts with due respect to everyone, because we don't indulge in any, because it pertains to the life of the people, children here, because still proved we say no one is, but అది కూడా పాస్కో చట్టంలో అది నడవదు అంటారు. ఇవన్నీ కూడా కొన్ని వాళ్ళు ఈ మధ్య బండి సంజయ్ కుమార్ గారు వారు రిలీజ్ చేశారు. And we are just trying to show what is there in the media latest. The ad, this is an ad. The I&B ministry ordered suspension of controversial deodorant advertisements by perfume brand Layer for their new body spray shot. How ridiculous this is, చూడండి అక్కడ అబ్బాయిలను, how they are trying to influence these cinemas, Bollywood or Tollywood or cinemas plenty, they are trying to influence our children, youngsters. And see, during exams, IPL matches are being held. Betting goes on during exams. SSC exams, important exams. How government, whether it is central or state governments, allowing this? And again, cinema, so many cinemas are released during exams, which is important. See, this is how you are spoiling. Governments are to be held responsible. At least central government came back and removed this ad. Same thing, how you are trying to influence. ఏ విధంగా ఈ అడ్వర్టైజ్మెంట్ల ద్వారా పిల్లలను చెడగొడుతున్నారు అనే నిదర్శనానికి షార్ట్ అనే అడ్వర్టైజ్మెంట్, దాన్ని it's basically sexual objectification and that's what you see in movies and all these things, it's just sexual objectification. Yeah. It just increases the same thing again. Women are viewed as commodity, as objects of desire. Yeah. It's basically all these things need to be changed. Media kanivandi, social media kanivandi, ads kanivandi, movies kanivandi, right, everything. Now I'll play అడ్వకేట్ అరుంధతి గారు, వారు కూడా ఇప్పుడు ఇంతకుముందే పంపించారు. బద్దెపాక వెంకటమ్మ అని నల్గొండ ఆల్డియాలో ఉంటారు. తను గిరిజన మహిళ, SC/ST. తనని ఒక విసునూరి శ్రీనివాస్ అనే వ్యక్తి లైంగిక వేధింపులు చేసి ఆమెను భయభ్రాంతులకు గురి చేసి చివరికి ఆమెతోటి దొంగ సంతకాలన్నీ పెట్టించుకొని ఆమెను చాలా నీచంగా మాట్లాడాడు. మరిగదాన అన్నాడు, మళ్ళీ ఉంచుకున్నానే నిన్ను అన్నాడు, లంజదాన అన్నాడు, ఎన్నో మాటలు అన్నాడు అని చెప్పినా కూడా సెక్షన్స్ ఒకటి SC/ST యాక్ట్ ఉంటుంది. మళ్ళీ ఆ మాటలు మహిళా వేధింపుల మీద ఒక మాటలు మాట్లాడినందుకు దానికి జైలు శిక్ష, జరిమానా ఉంటుంది. అవన్నీ పెట్టమంటే ఇంతవరకు కూడా కేసు నమోదు చేయలేదు. అబ్జర్వ్ చేస్తున్నామని చెప్పారు పోలీసులు. అయితే ఎందుకు అని అడగగా అబ్జర్వ్ చేస్తున్నాము, అదేదో భూమి పంచాయతీ ఏదైతే పంచాయతీ వాడు మొదలుపెట్టిండు, వాడు అందుకోసమే మొదలుపెట్టిండు. అవి అన్నీ దోపిడీ చేద్దామని, మనిషికి శారీరకంగా మానసికంగా లాస్ట్కు భూమి కూడా స్వాహా చేస్తే అంటే గిరిజనులు ఇక నోరు మూసుకొని పోవాలా, చచ్చిపోవాలన్నా? వాళ్ళ కోసం అరాచకం చేసే వాళ్ళ కోసం చచ్చిపోవాలన్నమాట. అత్యాచారం కేసులు, SC/ST కేసులు, అట్రాసిటీ కేసులు, మహిళా వేధింపుల కేసులు ఇవేవి నమోదు కావా అట్లాంటి వాడి మీద?
నమోదు చేస్తేనే కదా వాడు వింటాడేంది, వాడికి శిక్ష వేసి పనిష్మెంట్ చేసి జైలుకి పంపాలి వాడిని, అప్పుడైతేనే కరెక్ట్ అవుతాడు. థ్యాంక్ యూ. మీ శ్రీవాణి అరుంధతి, సిబిఐ ఎంక్వైరీ అడ్వకేట్ అండ్ హ్యూమన్ రైట్స్ 2008 till date సిట్టింగ్ అడ్వకేట్. థ్యాంక్ యూ. షీ వాంటెడ్ టు కన్వే ఏ విధంగా అత్యాచారం జరుగుతుంది, అన్యాయానికి గురవుతున్నారు అని. ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి కానీ బట్ వీ హ్యావ్ షార్ట్ ఆఫ్ టైమ్ అండ్ ఐ హోప్ పీపుల్ విల్ అప్రిషియేట్ బికాస్ వీ కెనాట్ ప్లే ఆల్ అట్ ఎ టైమ్ because we have got some fundamental things to discuss with two issues. Because of delayed and there was I think there was another video they have sent me. Innova is also there. That Innova and Mercedes both were going. That video I am still holding it. If police got something, we will play that video also in the future. They have sent you. We are thankful to you because you have sent us that video also. It is there. Mercedes and Innova both going together. That is there. And let police investigate. So 2 questions, madam. How is that there is no case against any pub even in spite of allowing minors? Minors ను అసలు పబ్లోకి ఏ విధంగా రానిచ్చారు, వాళ్ళపై చట్టరీత్యా చర్యలు లేవు. ఆ పబ్లో ఉన్న సీసీటీవీ విజువల్స్ తెలిస్తే అన్నీ బయటకు వచ్చేటివి. రెండవది, బికాస్ ఆఫ్ ది డిలే డోంట్ యూ థింక్ దే వుడ్ హ్యావ్ క్లీన్డ్ అప్ ఆల్ ది ఎవిడెన్సెస్? ఇంత లేట్ అయింది కాబట్టి ఇది ఒకటి, అన్ని ఆధారాలు తీసేసి ఉంటారా లేదా? ది థర్డ్ అండ్ ఫోర్త్ ఫండమెంటల్ ఆస్పెక్ట్, యాజ్ ఎ డాక్టర్, హౌ క్రూషియల్ దీస్, because it is a rape, it is a sexual assault. Don't you think evidences related to sexual assault are more important? Don't you think by delaying you are doing away with such vital evidences? Fourth, is it not a fact that when you delay, if you are drugged, if that pub has allowed you to take drugs, and if these children are under the influence of drugs, by delaying, don't you think you are trying to remove everything from the body? But still, as a doctor, I'll tell you, if you do it properly, the remnants will be there. I can challenge you on that. But still, they have got so many psychotropic drugs wherein they induce it in a different way. In spite of that, Yes. then the last aspect, it is mysterious why there is no suo motu decision either by High Court or Supreme Court, why they have not taken, including Human Rights Commission, and for that what is Women's Commission doing? Yes, madam. Women's Commission took it and ఇవాళ తీసుకుంది Women's Commission. ఇన్ని రోజులు పట్టింది ఎందుకని? ఇన్ని రోజులు పట్టింది. That is and surprisingly nobody from the government really properly reacted. ఇక్కడ you asked me many questions. I'll just try to answer as many as in a methodical way so that people are not getting confused. ఇక్కడ like I said in the very beginning, ఈ కేసు అసలు మొత్తం రిజిస్ట్రేషన్ తప్పులు తడక. దీన్ని కేవలం వాళ్ళు ఒక అసాల్ట్ కేసుగా లేకపోతే ఒక అవుట్రేజింగ్ మోడెస్టీ కేసు కింద రిజిస్టర్ చేశారు ఫస్ట్ 354 కింద. దే డిడ్ నాట్ రిజిస్టర్ ఇట్ యాజ్ ఎనీథింగ్ ఎల్స్. పాక్సో యాక్ట్ పెట్టారు తర్వాత, అది ఏంటి సెకండ్ డే 31st దే యాడెడ్ పాక్సో యాక్ట్. ఫైనల్గా అసలు ఇది గ్యాంగ్ రేప్ కింద నిర్భయ కింద పెట్టాలి. నిర్భయ కింద పెట్టాలి ఇది యాక్చువల్. గ్యాంగ్ రేప్ ప్లస్ నిర్భయ యాక్ట్ కూడా వర్తించాలి. వీళ్ళు గ్యాంగ్ రేప్ ఒకటి అప్లై చేసి 376 కింద 31st ఈవినింగ్కి రిజిస్టర్ చేశారు. దిస్ ఈజ్ వన్ ఆస్పెక్ట్. సెకండ్ ఆస్పెక్ట్ ఇస్, నేను ఇందాక చెప్పినట్టుగా అనుమానితులు ఎవరనేది ఎక్కడా లేకుండా ఓన్లీ ఒక కార్ నెంబర్ రాసి పెట్టారు. 3 ఏంటంటే, మీరు మొదటి నుంచి గమనించండి, దే వర్ ఓన్లీ షోయింగ్ దట్ రెడ్ కలర్ బెన్స్, అందరి అటెన్షన్ దాని మీదే ఉంది. వైల్ ద ఇన్సిడెంట్ యాక్చువల్లీ హ్యాపెండ్ ఇన్ ది ఇన్నోవాని నీట్గా వాళ్ళు సర్వీసింగ్కి తీసుకెళ్ళి అన్ని ఆధారాలు తీసేసి మొత్తం అంతా దాన్ని క్లీన్ చేసేసుకొని అప్పుడు తెచ్చిపెట్టారు ఇన్నోవా. ఓకే, సో ఆల్ ద ఎవిడెన్సెస్ ఆర్ లాస్ట్ లైక్ దట్. ఈ అమ్మాయి ఈ ఈవెంట్ ఈ ఇన్సిడెంట్ ఎవరిలో అయితే జరిగిందో ఈ పాప, ఈ మైనర్, ఈ అమ్మాయి ఫస్ట్ 2 days షీ వాజ్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ షాక్. పేరెంట్స్ స్వయంగా చెప్తున్నారు. 2 ఏంటంటే, వెన్ యూ హ్యావ్ స్పైక్డ్ సంబడీస్ food or drink, or if they are under the influence of alcohol or any drug, వాళ్ళు పెద్ద రెసిస్ట్ చేయలేరు. సో బాడీ మీద మీకు టెల్ వైలెంట్ రేప్ మార్క్స్ ఉండవు వాళ్ళలో చాలా మందికి. యూ మే బి ఏబుల్ టు కలెక్ట్ సెమెన్ శాంపుల్స్ అలాంటి కొన్ని కలెక్ట్ చేస్తారు, కొన్ని ఉంటాయి. బట్
అవి ఎంత నిలబడతాయి కోర్టులో అనేది చెప్పలేము. బట్ పాక్సో యాక్ట్ లో ఇదంతా మ్యాటర్ అవుతుంది. వాట్ ద గర్ల్ సేస్ మ్యాటర్స్, వాట్ ద గర్ల్ సేస్ మ్యాటర్స్, దట్స్ ఆల్. ఇంకా పాక్సో యాక్ట్ డజంట్ ఈ మిగతావన్నీ ఉండదు. ఇట్స్ నాట్ లైక్ ఎనీ అదర్ ఆర్డినరీ రేప్ కేస్ వేర్ దే హ్యావ్ టు ప్రూవ్ ఎవ్రీథింగ్ బియాండ్. ఇక్కడ ఏంటంటే ఆ అమ్మాయి ఫస్ట్ 2 days షీ వాజ్ ఇన్ ఎ డే స్టేట్. తర్వాత అమ్మాయిని తీసుకొచ్చినప్పుడు పోలీస్ ఏం చేశారు, భరోసాకి వాటన్నిటికి పంపించారు కౌన్సిలింగ్ కి. ఎంతవరకు మెడికల్ ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్ చేశారు, ఎక్కడ చేశారు, ఎవరు చేశారు, వాట్ వర్ ద థింగ్స్ షీ షేర్డ్ విత్ దెమ్, వాట్ కైండ్ ఆఫ్ శాంపిల్స్ వర్ సెంట్ అనేది ఇప్పటి వరకు పబ్లిక్ డొమైన్ లో లేదు. They only have been saying they're protecting the minor's identity. Yes, she was sent for the examination. She was sent to the Bharosa Center. She was seen by psychiatrists. These are the only answers we are getting. What samples were taken anedi ekkada ledhu. What kind of examination was done? What was the impression of the doctor who did anedi manaku teliyadu. They will probably give that report, hopefully untampered, to the investigating authorities. The other thing is, వీళ్ళు మొదట ఎలాంటి నోటీసెస్ ఆ పబ్ కి సర్వ్ చేయలేదు. అదే కాకుండా మీడియా వెన్ దే అప్రోచ్ ద పబ్ మేనేజర్, that guy was talking nonsense. She came laughing into the thing and she took her jacket and walked away as if nothing happened అని చెప్తున్నాడు. ఒకసారేమో బర్త్డే పార్టీ అంటారు, ఒకసారి ఫేర్వెల్ పార్టీ అంటాడు, కాలేజ్ వాళ్ళు ఎవరో లెటర్ ఇచ్చారంటారు. These days it's very easy to produce any kind of certificates. మనకు తెలిసిన కాలేజ్ వాళ్ళు ఉంటే, if you want to really దీన్ని హష్ చేయాలనుకుంటే ఇట్స్ ఈజీ టు డూ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. బట్ బాటమ్ లైన్ ఏంటంటే ఎలాంటి నోటీసెస్ ఇవ్వాల, ఆ పబ్కి ఇవ్వాల నోటీసెస్కి, ఎలా అలౌ చేస్తారు, ఎక్కడ అలౌ చేస్తారు ఏంటి అని. డెఫినెట్లీ ఈవెన్ ఇఫ్ దే హ్యావ్ సర్వ్డ్ ఆల్కహాల్ వాట్ ఎవర్, అది రికార్డ్స్లో ఉంటుందని నేను అనుకోను. When a pub is not following rules and regulations, when they've already been given notice in the past, వాళ్ళంత రికార్డ్ మెయింటైన్ చేస్తారని నేను అనుకోను. సో దాని మీద మనం రిలై చేయలేము. సెకండ్ థింగ్, డిడ్ దే ఆస్క్ ద వెహికల్ ఓనర్స్, ఎవరు తీసుకెళ్లారు, ఎవరు డ్రైవ్ చేశారు, ఎవరు తెచ్చిచ్చారు, ఎక్కడున్నాయి వెహికల్స్ అని వాళ్ళు అడిగారా? అడగలేదు. 28th ఇన్సిడెంట్ జరిగితే వెహికల్స్ ఎప్పుడు సీజ్ చేశారండి? ఇన్నోవా వాస్ సీజ్ టుడే. 2 days బ్యాక్ రెడ్ కలర్ ఇది బెంజ్ సీజ్ చేశారు. సో అంత లాంగ్ రోప్, నేను మొదట చెప్పాను, దే గేవ్ లాంగ్ రోప్ టు దీస్ పీపుల్ సో దట్ దే కెన్ కంప్లీట్ వాళ్ళ అలివేస్ సృష్టించుకోవడానికి కానివ్వండి, వాళ్ళ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అంతా మోడిఫై చేసుకోవడానికి, ఏది దొరకకుండా ఉండడానికి ఎన్ని అవకాశాలు ఇవ్వాలో అన్ని ఇచ్చారు. అన్ని అవకాశాలు ఇచ్చారు. ఒకళ్ళు ఎవరో కంట్రీ దాటి కూడా వెళ్ళిపోయినట్టు వాళ్ళలో అక్యూజ్డ్. సో ఇదంతా జరిగింది. ఈ రోజు కూడా వీళ్ళకి ఈ రేప్ యాక్టివిటీ అయిపోయిన తర్వాత దే వెంట్ టు ఎ కార్పొరేటర్స్ ఫార్మ్ హౌస్, దే హిట్ ద వెహికల్ దేర్. ఆ కార్పొరేటర్ కి నోటీస్ సర్వ్ చేశారు, బట్ హీ డిడ్ నాట్ కమ్ టుడే ఆల్సో. టు మై నాలెడ్జ్ హీ హాజంట్ కమ్ టు ద పోలీస్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ హ్యాపెండ్, వై వాజ్ హీ, వై డిడ్ హీ హైడ్ దెమ్, ఏమి అక్కడ నుంచి ఏం చేశారు. అక్కడ నుంచి వీళ్ళు ఎంత ఇంటెలిజెంట్ గా వాళ్ళ సిమ్ కార్డ్స్ కూడా గోవా పంపించేస్తారు. వాళ్ళ సిమ్ కార్డ్స్ గోవా పంపించి వీళ్ళు వేరే సిమ్ కార్డ్స్ వేసుకున్నారు. అంటే పీపుల్ అండ్ ఫ్రెండ్స్ అందరికి కాల్ చేసి మేము గోవాలో ఉన్నాం అని చెప్పారు. అంటే దే వర్ ట్రైంగ్ టు, నౌ దిస్ ఇస్ నాట్ జస్ట్ అన్ యాక్ట్ ఆఫ్ ఏదో ఒక మొమెంటస్ గా జరిగిన ఇది కాదండి. ఆ తర్వాత వాట్ దే డిడ్ షోస్ దేర్ క్రిమినల్ మైండ్. వాట్ దే డిడ్ షోస్ దే క్రిమినల్ మైండ్. సంబడి మస్ట్ బి గైడింగ్ దెమ్, సంబడి మస్ట్ బి షోయింగ్ దెమ్ ద వే హౌ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ అనేది. లేకపోతే వీళ్ళంత ఆర్గనైజ్డ్ గా వెళ్ళి ఆ వెహికల్ నెంబర్ ప్లేట్లు తీయటము, దాని ఎమ్మెల్యే స్టిక్కర్ తీయటము, దాన్ని సర్వీసింగ్ కి పంపించడం, దాన్ని హైడ్ చేయటము, వీళ్ళు సిమ్ కార్డ్స్ ఎక్కడికో పంపించడం, ఇదంతా మీకు ఏమనిపిస్తుంది? దిస్ ఇస్ నాట్ అ మైనర్స్ యాక్ట్. వీళ్ళ క్రిమినల్ మైండ్ అన్నా ఉండాలి, లేదా అదర్ పీపుల్ హూ హ్యావ్ క్రిమినల్ మైండ్, సో సమ్ క్రిమినల్ బ్రెయిన్స్ ఆర్ హెల్పింగ్ దెమ్ డూ దిస్. ఇది ఒక యాక్ట్ ఆఫ్ అగ్రెషన్ మాత్రమే కాదు. మేబీ ఈవెన్ ఈ పిల్లలు ఏమైనా డ్రగ్స్ తీసుకొని ఆ దీంట్లో ఏమైనా దిస్ ఇస్ అన్ యాక్ట్ ఆఫ్ అగ్రెషన్, దిస్ ఇస్ అన్ యాక్ట్ డన్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సమ్ డ్రగ్స్ అనుకున్నా కూడా, థింగ్స్ దట్ దే డిడ్ ఆఫ్టర్వర్డ్స్ టెల్ యూ మచ్ మోర్ అబౌట్ దేర్ మెంటాలిటీ. మనకందరి, మీకు తెలుసు, నాకు తెలుసు, వెన్ ఎన్ ఇన్సిడెంట్ లైక్ దిస్ హ్యాపెన్స్, మీకు ఫస్ట్ 72 hours లో మీరు తీసుకున్న ఫోరెన్సిక్ మెటీరియల్ కానివ్వండి, టెక్నికల్ ఎవిడెన్స్ కానీ మ్యాటర్స్ అ లాట్.
ఈ పాప వెళ్ళడమే 2 days లేట్గా వెళ్ళింది. థర్డ్ డే నైట్ అంటే థర్డ్ డే వెన్ దే వెంట్ ఇట్ వాస్ లేట్ ఇన్ ద నైట్. సో ఆ అమ్మాయిని ఆ టైంకి ఎన్నింటికి డాక్టర్ దగ్గరికి పంపించారు, వాట్ కైండ్ ఆఫ్ ఎగ్జామ్ డిడ్ దే డూ, ఎనీ జెనిటల్ ఎగ్జామ్ దే డిడ్, వాట్ వాస్ ద స్టేట్ ఆఫ్ ఇది అనేది మనకు తెలియదు, వాట్ దే కలెక్టెడ్ దేర్ అనేది తెలియదు. నిన్న వాళ్ళు I saw in the media that they collected some hair strands and some earrings and something else. 3 objects evo collect chesaru in the red color beds. Innova was completely cleaned up, like I said. So there won't be any evidence from the Innova. Meer inkoti kuda annaru, drugs తీసుకుంటే yes we can find out. But of late people are using a lot of synthetic drugs. Yeah. Meeku telusadi. Traditional drugs veru, synthetic drugs veru. Synthetic drugs clearance and detection is much more complicated than your traditional drugs. Yes. Of late, ee pubs anni vaadutuna drugs chaala varaku synthetic drugs, which are coming to us from Afghanistan and all these things for obvious geopolitical instability create cheyadaniki vallu different drugs తీసుకొస్తున్నారు. అదే కాకుండా మనం విత్ ఇన్ ఇండియా కూడా తయారు చేస్తున్నారు synthetic drugs. Not much is known how to detect them అనేది. మనకి ట్రెడిషనల్గా ఏంటంటే కోకేన్, ఆంఫిటమిన్స్ ఏవో ఉంటాయి మనవి, ఒక వెన్ యూ రన్ ద డ్రగ్స్ అవి ఉంటాయి, బయటపడతాయి. బట్ సింథటిక్ డ్రగ్స్ అనేది ఎన్ని రోజుల్లో బయటపడుతుంది, ఎంత ఏమి అనేది మనకు కూడా అంత పర్ఫెక్ట్ నాలెడ్జ్ లేదు మనకు కూడా. Yeah, go ahead, madam. Yeah, can you hear me? Yeah, I'm hearing you, madam. I'm just following you. Because Yeah, I don't want to because interrupt you. I don't want to interrupt you because these are the vital evidences which the investigating Sorry. authority has messed up. I hope the concerned authorities are listening to us. These are vital evidences which the investigation has missed. That is why the first complainant, the one who has pursued, madam, I am not able to see your video. Faster. అందు గురించే వారిని అడుగుతూ ఉన్నాం. సో చాలా క్లియర్గా వారు కూడా చెప్పడం, అన్ని ఆధారాలు, ఇన్నోవాను క్లీన్ చేయడం, మర్సిడీస్లో మీకు ఆధారాలతో చూపించాం ఎవరున్నారు దాంట్లో, అమ్మాయి ఉంది కదా, రేపు ఎక్కడ జరిగింది, బలాత్కారం ఎక్కడ జరిగింది, కానీ పాస్కో చట్టం ద్వారా అమ్మాయి చెప్పిందే ముందు తీసుకోవాలా, అమ్మాయికి ఏ విధమైనటువంటి పరీక్షలు చేశారు, ఏ విధమైనటువంటి ఆధారాల కోసం ఎక్కడెక్కడ పంపించారు, ఇవి ఎక్కడ కనపడడం లే. మళ్ళీ ఆ నలుగురు ఇప్పుడు క్లియర్ కనపడతా ఉన్నారు, ఎన్డీటీవీ దాంట్లో చూపించింది. ఆ నలుగురిని అరెస్ట్ ఎందుకు చేయలేదు మీరు? నలుగురిని అరెస్ట్ చేశారా లేదా? దాంట్లో ఎంత ఇవాళకి ఒక్కళ్ళే లేరు, ఇంకా ఒక పర్సన్ యాడ్ చేశారు, ఒక పర్సన్ ఇంకా అరెస్ట్ చేయాలి, అంటే టూ మోర్ పెండింగ్ అరెస్ట్. అది ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు? ఇంత ఖచ్చితమైనటువంటి ఆధారాలు మీ ముందర ఉన్న తర్వాత ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? మొదలే చెప్పాను కదండి, ఇట్స్ ఎన్ ఓపెన్ అండ్ షట్ కేస్. ఇట్స్ బేసికలీ ఎవిడెన్స్ అంతా ఉండింది వాళ్ళకి. దే వర్ జస్ట్ నాట్ యాక్టింగ్ ఆన్ ఇట్. probably some extraneous pressure on the officers for obvious reasons. ఇవన్నీ అయ్యుండొచ్చు. lot of things could have happened that way. And వాళ్ళు ఎంతసేపటికి డిలే ఎందుకైనా దాని మీద పోలీస్ ఆఫీసర్స్ ఇచ్చే వెరీ లేమ్ ఎక్స్క్యూజ్ ఏంటి అంటే, బికాస్ ద పర్పెట్రేటర్స్ ఆల్సో ఆర్ మైనర్స్, we were just making sure that we handle them very carefully. What nonsense అండి. మైనర్స్ అయినా మేజర్స్ అయినా ఎవరైనా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ police officers job ఏంటి, you arrest them. It is up to the courts to decide what they're going to do with them. Are they going to turn them to juvenile homes, juvenile courts, ఏం చేస్తారా ఏంటనేది, that's the next level. That's not what the police officer's job is, to register an FIR, conduct an investigation, file a charge sheet. There ends their job. What happens to the charge sheet, అక్కడి నుంచి ఎక్కడికి ముందుకు తీసుకెళ్లేది అది కోర్టు చూసుకుంటుంది. వీళ్ళ మైనర్ కాబట్టి మేము హెసిటేట్ చేస్తున్నాము, వాళ్ళ పరువు మర్యాదలు ఇది, వాళ్ళు డెలికేట్ కదా ఇదా అంటే, ఇక్కడ విక్టిమ్ ఇస్ నాట్ ఎ మైనర్ అండి. విక్టిమ్ హ్యాస్ నో రైట్స్ హియర్. దట్స్ అ వెరీ షాబీ ఆర్గ్యుమెంట్. ఐఎమ్ సారీ టు సే, వెరీ షాబీ ఆర్గ్యుమెంట్. బాధితురాలు కూడా మైనరే కదా, తన బాధలు, తనకి ఇబ్బందులు, తన బాధ అవపడతలేదా అని వారు. మరి అటువంటప్పుడు మీరు వాళ్ళను చూపించి బాధితులు మైనర్స్ అని చెప్పడంలో అర్థం ఏముంది? రెండే క్వశ్చన్స్ మేడం బిఫోర్ వి సే బాయ్. దీనికన్నా ఎక్కువ మనం ఇంకా అన్ని ఖచ్చితమైన ఆధారాలు
రాష్ట్ర పరువు నిలబెడుతుందా విచారణ ద్వారా? శిక్ష చట్టపరంగా ఆధారాలతో కూడినటువంటి శిక్ష ఉండాలి. ఇది త్వరితగతిలో ఎందుకు చేయడం లేదు? ఇక్కడ ఇంతకుముందు ఆ నలుగురిని చంపేసిన దాంట్లో ఆ మైనర్ ఉన్న అక్కడ వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు, మేము బీదోళ్ళం కాబట్టి కాల్చి చంపారు, ఇప్పుడు ఇంత పెద్దోళ్ళు దొరికినారు, మీరు ఏం చేస్తున్నారు అని అడుగుతున్నారు. ఖచ్చితమైన ఆధారాలు ఇక్కడ అన్ని వాళ్ళ ఫోటోలు కనపడుతున్నాయి. అక్కడ మావాడు కూడా అప్పుడు మైనర్ ఉండే, కానీ ఇక్కడ మైనరా మేజరా కంటే ఎక్కువ అత్యాచారం జరిగిందా లేదా, ఆధారాలు ఉన్నాయా లేదా, వాళ్ళు ఎవరైతే ఏముంది ఆ మైనారిటీస్ లీడర్ కాంగ్రెస్ ఆయన డిమాండ్ చేశాడు, ఎవరైతే దీంట్లో పేర్లు వినిపిస్తూ ఉన్నాయో వాళ్ళను రాజీనామా చేయండి, ఫస్ట్ వాళ్ళని బర్తరఫ్ చేయండి, లేకపోతే కేసు పద్ధతి ప్రకారం విచారణ జరగదని కూడా డిమాండ్. ఇన్ని రోజుల తర్వాత మహిళా కమిషన్ స్పందించడానికి కారణాలు ఏంది? సువోమోటోగా ఇక్కడ కానీ ఢిల్లీలో కానీ మహిళా కమిషన్స్ కానీ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఎందుకు దీన్ని సీరియస్గా తీసుకోలేదు, సువోమోటోగా తీసుకోలేదు అంటారు? ఇవి ఎందుకు ఇంత డిలే? ఒక అమ్మాయి నాపై అత్యాచారం జరిగింది అని నిర్భయంగా వచ్చి బయటికి తన కుటుంబం చెప్పిన తర్వాత కూడా ఈ విధంగా చేయడం వల్ల రేపొద్దున నిజంగా ఇటువంటి అత్యాచారాలు జరిగితే మహిళలు బయటకు వచ్చి చెప్పుకునే విధంగా శిక్ష పడే విధంగా ఉంటుందా? లేకపోతే నేను చేస్తా ఏమైతే ఏముంది, నాకు పదవులు ఉన్నాయి, నన్ను ఎవడేం చేయలేడు అని విర్రవీగిపోతే రేపొద్దున మన ఇంట్లో మన తల్లి దగ్గర నుంచి మన చెల్లి, భార్య, మన పిల్లల సంగతి ఏంది? దీన్ని ఏ విధంగా చూస్తారు మేడం? అన్ఫార్చునేట్లీ నేను కొంచెం లెందీ ఆన్సర్ ఇవ్వాలి దీనికి. ప్లీజ్. ఒకటి ఏంటంటే, ఇండియాలో ప్రతి 15 నిమిషాలకి మ్యాన్ ఈజ్ రేపింగ్ ఎ ఉమెన్. ప్రతి 15 నిమిషాలకి జరుగుతుంది. సో ప్రతి 15 నిమిషాలకి జరిగే ఈ యాక్ట్, అన్లెస్ ఇట్స్ అ వెరీ బ్రూటల్ యాక్ట్, ఇట్ ఈస్ నాట్ ఒక సెన్సేషనల్ ఏదైతే తప్పితే ఇట్స్ నాట్ గార్నరింగ్ ద అటెన్షన్ ఆఫ్ ది సోషల్ మీడియా కానివ్వండి, మెయిన్ స్ట్రీమ్ మీడియా కానివ్వండి, సివిల్ సొసైటీ కానీ, ఎవరి అటెన్షన్ అలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసే ఉంది. ఈ కేసు రిపోర్ట్ అయిన 28 దగ్గర నుంచి ఇప్పటికి ఎన్ని రేప్ కేసెస్ మనం పేపర్లో చూసాం చూడండి, ఎన్ని కేసెస్ ఉన్నాయి. నిన్న కూడా ఓల్డ్ సిటీలో ఒకటి రిపోర్ట్ అయింది కదా, ఒక దారుణమైనది, ఒక మైనర్ రేప్ రిపోర్ట్ అయింది పేపర్లో. బట్ అన్ఫార్చునేట్లీ టూ మెనీ రేప్ కేసెస్ ఆర్ హ్యాపెనింగ్ అరౌండ్ us, అండ్ డెఫినెట్లీ సోమోటో కింద తీసుకోవడానికి టూ మెనీ కేసెస్ అవుతున్నాయి. దట్ ఈస్ అ రియాలిటీ. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మహిళా కమిషన్ ప్రతి స్టేట్ లో ఉంది. మహిళా కమిషన్ రోల్ ఏంటి? టు గో ఆఫ్టర్ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్. మహిళా కమిషన్ చాలా లేట్ గా రెస్పాండ్ అయ్యింది. ఒకవేళ ఇన్ఫాక్ట్ నేను మీకు టు బి ఆనెస్ట్ విత్ యూ, I had an application written to the National Women Commission last night. I was going to send it today, but ఇందాక నేను న్యూస్ లో చూసాను మహిళా కమిషన్ ఇక్కడ రెస్పాండ్ అయిందని. సరే అని చెప్పేసి అట్లా పెట్టుకున్నాను. బట్ స్టిల్ ఐఎమ్ గోయింగ్ టు అప్రోచ్ నేషనల్ కమిషన్ వాళ్ళు. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే, మనం ఎవరైనా కోరుకునేది యాజ్ సిటిజన్స్ అండ్ యాజ్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్, పీపుల్ లైక్ యూ అండ్ మీ, మనం కోరుకునేది ఏంటి? లెటర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, రూల్ ఆఫ్ ద ల్యాండ్, law of the land, ivi literally figuratively should be implemented, and it should be same. Law should be applicable and should be equal, should be enforceable for everybody the same way and korukuntam, irrespective of their caste, creed, religion, their background, their educational status, what andarki okate undalani korukuntam. Kani unfortunately that's not happening. Your video, that's not happening. That's a reality. That's definitely a reality. మనం అందరం ఒప్పుకొని తీరాల్సింది ఏంటి అంటే, ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ దట్ వే. చట్టాలు కొంతమందికి చుట్టాలుగా మారాయి. ఇదే కేసులో చూడండి, ఇంత దారుణమైన ఈవెంట్ నేషనల్ మీడియా కవర్ చేసింది, ఎక్స్టెన్సివ్ గా ఇక్కడ లోకల్ మీడియా కవర్ చేసింది. ముఖ్యమంత్రి స్పందించారా? గవర్నర్ స్పందించింది. ఆవిడ బీయింగ్ ఎ లేడీ, నైస్ ఆఫ్ హర్ టు ఇది చేయటం. ముఖ్యమంత్రి స్పందించలేదు. కేటీఆర్ గారు ట్వీట్ చేస్తారు. ఎవరికి ట్వీట్ చేస్తారు? ఎవరి మీద అయితే ఆరోపణలు వచ్చాయో అదే వ్యక్తికి ఆయన ట్యాగ్ చేస్తారు. ఏంటి? త్వరితగతిన మీ ఇన్వెస్టిగేషన్ ఇచ్చేయండి. అసలు ఆరోపణలు వచ్చిన వ్యక్తి ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అయితే ఎందుకు చేస్తారండి వాళ్ళు? వుడ్ ద ఇన్వెస్టిగేషన్ బి ఫేర్? వుడ్ ద ఇన్వెస్టిగేషన్ బి ట్రాన్స్పరెంట్? స్పీడియర్ ఇన్వెస్టిగేషన్ అసలు జరిగే అవకాశం ఉందా? అండ్ ఎంత ఒత్తిడి ఉంటుంది ఆ పోలీస్ ఆఫీసర్స్ మీద? వాళ్ళకి ధైర్యం ఉంటుందా అసలు చేయటానికి? What kind of message are you giving? First of all, what kind of message are you giving? First thing, వీళ్ళు అసలు ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ కావాలి, ఈ కేసులో న్యాయం జరగాలి అని నిజంగా గనక ఉండుంటే ఏం చేస్తుండే వాళ్ళు? ఆరోపణలు ఉన్న వాళ్ళని ముందు సస్పెండ్ చేయటమో పక్కకు పెట్టడమో చేసేవాళ్ళు. ఫస్ట్ చేయాల్సిన పని అది.
ఇట్ డజంట్ హ్యావ్ టు మీ పార్టీ వాళ్ళ, లేకపోతే మీ అలైడ్ పార్టీసా, లేదా మీకు అన్రిలేటెడ్ పార్టీయా, ఇంకో పార్టీయా, లేదా ప్రైవేట్ పర్సన్ అనేది పక్కన పెట్టండి. ఎవరైనా whoever would potentially influence the investigation should be set aside. Then people కి ఒక నమ్మకం వస్తుంది. జస్టిస్ జరగడమే కాదండి, జరిగినట్టు కూడా కనిపించాలి. దట్స్ ద లీగల్ maxim. And you cannot be a judge in your own case. We all know that. నేను లా చదివాను, I completed my LLB. Definitely, you cannot be a judge in your own case anywhere in the world. సో ఇవేవి బేసిక్ సూత్రాలు పాటించకుండా మినిమం ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ వచ్చి కంప్లైంట్ చేసినా కూడా ఆ అమ్మాయికి జరగాల్సిన న్యాయం జరుగుతుందా అంటే జరగదనే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే సో ఫార్ ది ట్రైల్ దట్ దే లెఫ్ట్ బిహైండ్ all points out that it's all tampered, it's all pressurized investigation, it's all delayed investigation, long rope picture. But having said that, it is our responsibility as citizens, as responsible, you being a journalist, I being a social activist, it is our responsibility to bring that kind of moral pressure on them to do the needful. ఎందుకంటే దిస్ కైండ్ ఆఫ్ డాస్టర్డ్లీ యాక్ట్, దిస్ కైండ్ ఆఫ్ బ్రాష్ఫుల్ ఈవెంట్స్, ఇవి దే షుడ్ నాట్ బి, అంటే వీ షుడ్ నాట్ లెట్ ఇట్ గో. దీస్ ఆర్ యాక్ట్స్ ఆఫ్ arrogance, absolute acts of arrogance. And definitely people have to come out and force the government to close down the pubs. ఈ తెలంగాణలో దాదాపు 12,000 స్కూల్స్ మూసేశారని నేను ఎక్కడో చదివాను. హైకోర్టు 12,000 స్కూల్స్, హైకోర్టే ముట్టికాలేసింది. అట్లీస్ట్ టు మై నాలెడ్జ్ 12,000 స్కూల్స్ మూసేశారు. లెఫ్ట్ అండ్ రైట్ బార్స్ ఓపెన్ చేస్తున్నారు. లిక్కర్ ఇన్కమ్ పెరుగుతుంది. ఒకప్పుడు 2014 when the స్టేట్ డివైడ్ అయిన టైము, ఆ టైంలో చూస్తే గనక మీకు అప్పుడు నుంచి వచ్చిన ఇన్కమ్ ప్రాబబ్లీ 11,000 to 14,000 ఎంత ఉండింది యాన్యువల్ ఇన్కమ్ క్రోర్స్ లో. ఇప్పుడు ఎంతండి? 31,000 crores. ఇంత రోబస్ట్ ఇన్కమ్ జనరేషన్ ఎట్లా వస్తుంది? ఎందుకంటే యూఆర్ ఫోర్సింగ్ ఎవ్రీబడి టు డ్రింక్, పిల్లలకి హెల్దియర్ ఆప్షన్స్ ఏమీ లేవు. ప్లే గ్రౌండ్స్ ఉన్నాయా? పిల్లలకి లేవు. వాళ్ళకి ఓన్లీ ప్లేసెస్ దే హ్యావ్ టు గో టు ద పబ్స్. యూఆర్ ఫోర్సింగ్ దెమ్ టు గో ఇంటూ పబ్స్ ఇన్ ఎ వే. వాళ్ళకి వేరే విధమైన ఇదేం లేదు. వాళ్ళకి మారల్ ఎడ్యుకేషన్ లేదు, వాళ్ళకి క్యారెక్టర్ బిల్డింగ్ లేదు పిల్లల్లో, వాళ్ళకి ఎలాంటి ఇది లేదు. వాళ్ళకి జస్ట్ ఏదో హ్యాంగ్ అవుట్ ప్లేసెస్ గా వెళ్తున్నారు. ఆ ప్లేసెస్ మీద సరైన నియంత్రణ లేదు. నో పెట్రోలింగ్, నో మానిటరింగ్ ఎట్ ఆల్. ఇంత డ్రగ్స్ పెరిగిపోయాయి. దేర్ ఇస్ అ రిపోర్ట్ దట్ 10 crore addicts are there in India now. మీకు ఐడియా ఉండుంటుంది కదా, 10 crore addicts ఉన్నారు ఇండియాలో ఇప్పుడు. ఒకప్పుడు అనుకునేవాళ్ళం పంజాబ్ లో 30 lakhs addicts ఉన్నారు. బట్ వాట్ అబౌట్ తెలంగాణ? ఎవ్రీ నూక్ అండ్ కార్నర్, ఈవెన్ పాన్ షాప్ లో కూడా డ్రగ్స్ దొరుకుతున్నాయి. అయినా పేరెంట్స్ మాట్లాడట్లేదు. పీపుల్ ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఇట్. నో, ఇప్పుడు పిల్లలు ఎక్కడ ఉన్నా కూడా పిల్లల్ని మానిటర్ చేసే స్కూల్స్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, హాస్టల్స్ కానివ్వండి, ఆర్ వాళ్ళ సోషల్ మీడియా అంటే వాళ్ళ డెమోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ ఉండే డీల్ చేసే ప్లేసెస్ ఏవైనా సరే, హాస్పిటల్స్, ఎక్కడెక్కడ పిల్లలు ఉన్నారో అక్కడక్కడ వాళ్ళని డీల్ చేసే స్టాఫ్ మీద చాలా చాలా నియంత్రణ ఉండాలి. వాళ్ళ మీద చాలా మానిటరింగ్ ఉండాలి. వాళ్ళ మీద బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాలి. మధ్య మధ్యలో పోలీసులు ఇచ్చేయాలి. ఇవన్నీ ఉన్నాయండి పాక్సో రూల్స్. ఇవన్నీ యాక్చువల్లీ ఫర్ చిల్డ్రన్ మానిటరింగ్, వాళ్ళ సేఫ్టీ కోసం. ఇవి ఎక్కడన్నా చేస్తున్నారా ప్రాక్టికల్ గా? మీరు చెప్పండి శివప్రసాద్ గారు, ఎక్కడైనా ఎవరైనా చేస్తున్నారండి? చేస్తే ఇటువంటివి గానే కావు, చేయట్లేదు. సో దిస్ ఇస్ ఎ వెరీ complex problem, and I hope people understand the purpose of doing this kind of interviews is to educate people. నేను ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతానండి. పాక్సో రూల్స్ మనలో అసలు ఎంతమందికి తెలుసు? Who had the interest to even read it up? What is పాక్సో all about? ఎందుకు ఇంత? The one big act that came in this regime is పాక్సో Act. You give the glimpses, highlights of the POCSO Act and how it is not being influenced in this case before we say bye, so that people will understand. Basically ఏంటంటే జనరల్ లెవెల్ ఆఫ్ అవేర్నెస్ అనేది చాలా చాలా బ్యాడ్ గా ఉంది పాక్సో యాక్ట్. ఇది పాక్సో యాక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసు వాళ్ళకి సరిగ్గా తెలియదు.
చాలా మంది ఇప్పుడు మీరు కంప్లైంట్ పెట్టడానికి వెళ్ళినప్పుడు లాట్ ఆఫ్ టైమ్స్ మీరు ఒక ఎస్ఐ దగ్గర కూర్చొని లేకపోతే ఒక హెడ్ కానిస్టేబుల్ దగ్గర రైటర్ దగ్గర కూర్చొని రాయించుకుంటారు కంప్లైంట్. బట్ డూ దే నో పాక్స్ యాక్ట్ అంటే ఏంటి, వాట్ కాన్స్టిట్యూట్స్ పాక్స్ యాక్ట్ అనేది వాళ్ళకి ఐడియా ఉందా? ఇది జెండర్ న్యూట్రల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బ్యూటీ ఆఫ్ ఇట్ ఇస్ జెండర్ న్యూట్రల్. ఎందుకంటే ఈ రోజుల్లో నాట్ జస్ట్ గర్ల్స్ మైనర్స్ బాయ్సే కాదు, ఈవెన్ సారీ ఇట్స్ ఓకే ఐ నో. సో ఈ రోజుల్లో ఈవెన్ బాయ్స్ ఆర్ బీయింగ్ హెరాస్డ్, సెక్షువల్లీ హెరాస్డ్. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద సెక్షువల్ యాక్ట్, జస్ట్ ద చాలా ఉన్నాయి టెక్నికల్ యాంగిల్స్. అండ్ నాట్ జస్ట్ ది సెక్షువల్ హెరాస్మెంట్, ఈవెన్ వాళ్ళని ఇప్పుడు ఆన్లైన్ పాన్ కానీ ఏదైనా దేంట్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేసిన, వాళ్ళ గురించి వీడియోస్ అప్లోడ్ చేసిన లేకపోతే ఆడియోస్ అప్లోడ్ చేసిన, ఆర్ ఇఫ్ దే ఆర్ సెంట్ పాన్ స్టాఫ్, ఆల్ దీస్ థింగ్స్ ఆల్సో అట్రాక్ట్స్ పాక్సో. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ యాక్ట్ అండి. ఒకటి ఏంటంటే ఇక్కడ కాన్ఫిడెన్షియాలిటీ షుడ్ బి స్ట్రిక్ట్లీ మెయింటైన్, ద విక్టిమ్ ది స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేస్తారు. అండ్ ఎనీబడి హూ బ్రీచెస్ దట్ కాన్ఫిడెన్షియాలిటీ even in good faith, I'm repeating again, even in good faith also is punishable. Even in good faith, if you do that also, it's considered wrong. And inkokati entante, there's no time limit to register these cases. ఎందుకంటే లా ఇప్పుడు మామూలు వాళ్ళు చాలా మంది అంటారు ఈ అమ్మాయి 28th అయితే why did she go and register the complaint on 31st? They don't understand there will be an element of shock, there will be an element of disbelief, there will be some physical discomfort, and they don't know lot of times వెళ్తే వెంటనే టెస్ట్లు పంపిస్తారు, ఇమీడియట్ గా దొరుకుతాయి ఎవిడెన్స్, అంత నాలెడ్జ్ లేదు. లీగల్ అవేర్నెస్ ఇన్ జనరల్ పబ్లిక్ ఇస్ డిస్మాల్ ఇన్ ఇండియా, నోబడీ ఎడ్యుకేట్స్ దెమ్. సో వాళ్ళు వెళ్ళటం లేట్ గా వెళ్తారు అండ్ ఫ్యామిలీ హ్యాస్ టు డిసైడ్ ద ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ గోయింగ్ టు ద పోలీస్. సో ఇవన్నీ చేసి తర్వాత వెళ్తారు వాళ్ళు. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు క్వశ్చన్ వై దే ఆర్ కంప్లైనింగ్ లేట్. And POCSO Act ఏంటంటే బ్యూటిఫుల్ గా ఇట్ సేస్ వెరీ క్లియర్లీ ది victim can complain anytime and you have to take into account the victim story only, even if there is no corroborative evidence. Even if there is no corroborative evidence, ఇది చేయాలి. అట్లాగే మానిటరింగ్ పీపుల్ ఎవరైతే అథారిటీస్ ఉన్నారో, లైక్ ఇప్పుడు ఒక హాస్టల్ కి వార్డెన్ ఉంటారు కదా, అట్లాగే ఇప్పుడు హాస్పిటల్ అనుకోండి హాస్పిటల్ సూపరింటెండెంట్ ఉంటారు, లేదు కాలేజ్ లో ప్రిన్సిపల్, స్కూల్లో ప్రిన్సిపల్, ఇలా ఉంటారు. వాళ్ళ ప్రెమిసెస్ లో మైనర్స్ మీద ఏమైనా జరిగితే రిపోర్ట్ చేయాల్సిన బాధ్యత వాళ్ళది. అండ్ ఆ రిపోర్టింగ్ జరగకపోతే ఈవెన్ దే ఆర్ ఆల్సో పనిషబుల్ అండర్ లా, దే విల్ బి ఆల్సో పీనలైజ్డ్. సో ఇట్లా ఇట్స్ అ బ్యూటిఫుల్ యాక్ట్ అండి అది. ఇట్స్ అ బ్యూటిఫుల్ యాక్ట్ meant to protect the safety of children and meant to prevent the sexual offences, meant to prevent the online harassment, cyber crimes with regards to minor children. 60 countries lo there was a survey done, and the survey was to screen the laws meant to protect children, and surprisingly India stood first. మీకు తెలుసా అది POCSO Act is that powerful. It's a very robust and very comprehensive act. So I suggest all the viewers, మీరు దయచేసి వెళ్ళి ఒకసారి పిల్లల సంరక్షణలో, అసలు మహిళల సంరక్షణలో వాళ్ళకి ఏమేమి లాస్ ఉన్నాయి, ఏమేమి చట్టాలు ఉన్నాయి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 354 యాక్ట్, వాట్ ఈస్ 376, నిర్భయ ఎప్పుడు అప్లై, ఇవన్నీ కూడా కొంచెం బేసిక్ నాలెడ్జ్ పెంచుకోవాలి, లీగల్ అవేర్నెస్ అనేది పెంచుకోవాలి. ఇదే కాకుండా అసలు డ్రగ్ మెనెస్ ఏంటి, ఇట్స్ జస్ట్ నాట్, ఈ పబ్స్ అనేది నాట్ జస్ట్ ఎ కల్చరల్ మెనెస్ అండి, ఇట్స్ బికమ్ ఎ మెనెస్ ఫర్ ది సేఫ్టీ ఆఫ్ ది ఇండివిజువల్స్, సేఫ్టీ ఆఫ్ ద చిల్డ్రన్. And please watch out for your children, guide them properly, monitor them, screen their friends, observe them where they're going, and keep calling them regularly just to see where they are in a very friendly manner. Don't do it in a very interrogative manner so that their self-pride goes down, or they feel that they're under the scanner all the time. But just, in a friendly way, and keep sharing them these details. Right. Keep telling them, and tell them to respect women. And, media also should change the way they're covering. A lot of times, whenever a rape incident gets reported, they'll say, a woman got raped, or a lady got raped, or a girl got raped. Why are they not reporting as man raped women? ఎందుకు accusatory tone ladies మీదకి ఎందుకు వస్తుంది? They have to change that.
అట్లాగే పిల్లల్ని పెంచేటప్పుడు కూడా చిన్నప్పటి నుంచి పేరెంట్స్ ఆల్సో హ్యావ్ వెరీ సింపుల్ థింగ్స్, వెరీ సింపుల్ లైన్స్ లైక్ ఆడపిల్లలాగా ఏడుస్తున్నావా, మా పిల్లల్లా బయట తిరుగుతావా, ఇలాంటివి దే షుడ్ నాట్ సే. They should not say, because young minds lo that will start changing their psyche. Men start feeling superior, different, right, and women will start feeling inferior. Well, self-esteem kuda taggutundi. You have to teach boys how to respect. They have to understand that women are equal. At the same time, we also need to teach our girls to be safe. వాళ్ళకి సేఫ్ చెప్పాలి, వాళ్ళకి ఇప్పుడు ఏజ్ స్పెసిఫిక్ గా మాడ్యూల్స్ ఉండాలి. మనకి అన్ఫార్చునేట్లీ వి డోంట్ హ్యావ్ దోస్ కైండ్ ఆఫ్ మాడ్యూల్స్ వేర్ సేఫ్ బిహేవియర్స్ ఏంటి, వీటన్నిటి మీద ఒక మాడ్యూల్స్ ఉండాలి. సెక్స్ ఎడ్యుకేషన్ మీద బేసిక్ క్లాసెస్ స్కూల్స్ లో ఉండాలి. సో ఇవన్నీ ఉండాలి. మోర్ సో పీపుల్ షుడ్ వాచ్ అవుట్ ఫర్ డ్రగ్స్, ఆల్కహాల్, ఆల్ దీస్ థింగ్స్. రైట్, దట్స్ వండర్ఫుల్. Particularly schools, వీళ్ళందరూ దే ఆర్ గెటింగ్ హుక్డ్ టు డ్రగ్స్. సో ఇట్ బికమ్స్ అ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పేరెంట్స్, టీచర్స్, నాట్ జస్ట్ వీళ్ళందరే కాదు, ఈవెన్ సివిల్ ఆర్గనైజేషన్స్ లైక్ us, అందరం కూడా మీట్ ఆల్ ఆఫ్ us. It's a multi-pronged approach, I would say. Right. So this is for today. So very neatly concluded, and it is the responsibility of everyone. manandari बाध्यता. No one should forget. किसी ने नहीं बोलना हम जन्म हमारे माँ के पेट से ही लिया है, वो भी एक महिला है, वो भी एक औरत है, और हमारी बहन औरत है, और हमारी बीबी भी औरत है. మనం జన్మనిచ్చిన తల్లి మహిళ, మన చెల్లెళ్ళు, అక్కలు మహిళలు, మన భార్య మహిళ, అదే మహిళ ద్వారానే మనం పిల్లల్ని కంటాం. సో అటువంటి మహిళను మనం గౌరవిద్దాం, ఆదరిద్దాం. మహిళలు అదేవిధంగా పురుషులు సరి సమానం. ప్లస్ మనకు ఏ విధంగా అయితే ఆశలు ఉంటాయో, కోరికలు ఉంటాయో, అదే విధమైనటువంటి ఆశలు, కోరికలు మహిళలకు, పిల్లలకు కూడా ఉంటాయి, ఆడపిల్లలకు కూడా. అది మరిచిపోకూడదు. ఇవన్నీ గుర్తుపెట్టుకొని, గుర్తెరిగి బాధ్యతగా మనం పిల్లలను పెంచినట్టయితే వారితో పాటు చట్టాలు ఏ విధంగా పనిచేస్తాయి, ఇట్లా నేరం జరిగినప్పుడే చట్టాల గురించి చర్చిస్తూ ఉంటారు. మేము ప్రతిసారి లీగల్ అవేర్నెస్ మేము అన్నీ చేస్తూ ఉంటే నవ్వుతారు. నాకు స్పాన్సర్షిప్ కూడా ఇయ్యరు మా ఛానల్స్. సో ఇటువంటి ఏది జరిగినా మొదటి నుంచి కూడా చట్టం ఏంది, पहले से कानून क्या है, और हम किस तरह से जीना, और हम किस तरह से हमारी सभ्यता मर्यादा के संग जीना पड़ेगा, हम किस तरह अगले जो भी है उनको किस तरह मर्यादा से देखना चाहिए. अगर ये सब हम सीख सकते तो, और ख़ासकर जब माइनर बच्चे ऐसे पब्स में नशा में झूमने के लिए अगर उनको ना जाने दिया तो ऐसे कानूनी के इस तरह के चीज़ होते क्या, आप सोचिए. क्योंकि वक्त अभी भी अपने हाथ में है. क्या हम इसके जिम्मेदार नहीं हैं? क्यों हमारे बच्चों को ऐसे पब्स में बेचते हैं, और क्यों ऐसे पब्स हमारे कॉलोनीज़ और उनके बीच में आने के लिए हम चाहते हैं केवल रेंट के लिए, लेकिन वो कितना नुकसान कर रहा है आप देख रहे हैं. हमारे बच्चे और साथ में कानून पूरा ध्वंस हो जाएगा, हमारा जीना हराम हो जाएगा, हमारा जीना मुश्किल हो जाएगा. क्योंकि वो नशे में रहेंगे, नशे में क्या करते कुछ पता नहीं. ये सिनेमा कल्चर और ये टीवी का ये कल्चर जो है, हकीकत में जब लाने से इस तरह के चीज़ होंगे, इस तरह के कानूनी के खिलाफ जुर्म होंगे. इसीलिए आप सोचना चाहिए. మనం చట్టపరంగా మన పిల్లలకు చట్టం ఏందో నేర్పితే, ఇటువంటి పబ్బులను మన నివసించే ప్రాంతంలో రానియకుండా చూస్తే, ఆ నషాలో మందు, డ్రగ్స్ కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, చిన్న పిల్లలు తాగుతూ ఉంటే వారికి మతి తప్పి వారు ఇటువంటి నేరాలకు గురవుతూ ఉంటే, నేరాలు చేస్తూ ఉంటే, నేరాలు చేసేవారే కాదు, నేరం వారిపై చేసిన వారి కుటుంబాలు ఏ విధంగా బాధపడతాయి అనేది మనం ఎప్పుడైనా ఆలోచన చేయకపోతే జీవించడం చాలా కష్టం. అత్యాచారం జరిగినప్పుడే మనం ఇది చేసి నిలబడతాము అంటే, తెలంగాణలో ఒక దిశ చూసాం, ఒక గిరిజన అమ్మాయి చూసాం, మానస అక్కడ వేరే వరంగల్లో ఇంకే చూసాం, ఇంకొక చిన్న పిల్లని కూడా మత్తులో చంపడం. ఇటువంటి తెలంగాణ మనం కోరుకొని తెచ్చుకున్నది. నేరాన్ని నిరూపించడంలో తెలంగాణ ముందస్తు ఉంది అని చెప్పడంలో మరి ఇటువంటి నేరాలు జరగకుండా మనం
కాపాడిన నాడే మన గౌరవం పెరుగుతుంది. ఇది ఆలోచన చేయాలని ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నా. సామాన్య ప్రజలు కూడా మనకేందిలే అంటే మన ఇంటికి వచ్చే వరకు ఆగకూడదు. బాధ్యత పౌరులు. 51 ఆర్టికల్ 51G, రెస్పాన్సిబుల్ సిటిజనరీ. యు ఆర్ రెస్పాన్సిబుల్ అండ్ డోంట్ ఫర్గెట్ వీఆర్ ది కాన్స్టిట్యూషన్. మనం రాజ్యాంగం, పైనుంచి కింది వరకు అంతా సేవకులు. దే ఆర్ ఆల్ పబ్లిక్ సర్వెంట్స్. వీఆర్ ది అథారిటీ, వీఆర్ ది కాన్స్టిట్యూషన్. బట్ వాట్ ఆర్ వీ డూయింగ్? ఆర్ వి సెన్సిబుల్? ఆర్ వి ఏబుల్ టు డూ అవర్ డ్యూటీస్ ప్రాపర్లీ, అప్రోప్రియేట్లీ? If you do it, if you become responsible, these type of incidents will not happen. No girl or no girl's family will suffer. So everything is in our hands. అంతా మన చేతుల్లో ఉంది. ఇప్పటి నుంచి మనం పిల్లలను కాపాడుకుందాం. మంచి చదువుల ద్వారా ఈ టీవీ ఇన్ఫ్లుయెన్స్, ఈ సినిమా ఇన్ఫ్లుయెన్స్లు పక్కకు పెట్టి ఎక్కడెక్కడైతే డ్రగ్స్, పబ్స్, వైన్ షాప్స్ ఎక్కడైతే ఇష్టం వచ్చిన చోట్ల ఉన్నాయో వాటినన్నింటినీ బంద్ చేయించే కార్యక్రమం కూడా మనం చేయాల్సిందే. మత్తుకు బానిసలు కావద్దు. మత్తు వదలరా నిత్తురా, మత్తు వదలరా అని పాతకాలం చెప్తూనే ఉన్నారు. మత్తులోనే గమ్మత్తు కాదు, మత్తులోనే నేరాలు. ఆ నేరం ద్వారా నేరం చేసిన వాడు, వాడి కుటుంబం, ఆ నేరం ద్వారా అనుభవించేటువంటి ఆ కుటుంబం, ఇదంతా కూడా సమాజంపై పెద్ద ఎత్తున ప్రభావం పడడం కూడా మనం చూస్తూనే ఉన్నాం ఇంకెంతకాలం. సో ఇప్పటికైనా పోలీస్ శాఖ దీన్ని చట్ట ప్రకారం ఆధారాలను ఎట్టి పరిస్థితుల్లో మటుమాయం కానివ్వకుండా, ఒక అమ్మాయి కుటుంబం ధైర్యంగా ముందుకు వచ్చింది కాబట్టి తగు న్యాయం చట్టరీత్యా రాజ్యాంగబద్ధంగా ఆధారాలతో చేస్తారని కోరుకుంటూ, ఆశిస్తూ, మళ్ళీ దీన్ని రిపీట్ కూడా చేస్తాం మేము ఇంకొక 2 రోజుల్లో చట్టరీత్యా చర్యలు తీసుకోకపోతే. ఎందుకంటే ఆధారాలు, అసలు ఆ అమ్మాయిని ఎటువంటి పరీక్షలకు పంపారు, ఏమేం పరీక్షలు చేశారు, ఎక్కడెక్కడ ఆ నిందితుల నుంచి ఏమేం మీరు సేకరించారు, అసలు ఆ నిందితులు ఆధారాలతో బయటపడ్డ తర్వాత ఎందుకు ఇంత తాత్సారం జరిగింది, డబ్బులు లేని వారికి, పేదవాళ్ళకు ఒక న్యాయం, డబ్బులు ఉన్నవారికి ఇంకొక న్యాయమా, చట్టరీత్యా చట్టం ముందు అందరూ ఒకటే అనే ఒక భావనను నిరూపించేటువంటి అవసరం ఈ నేరం ద్వారా అట్లీస్ట్ ఆ బాధితురాలు, వారి కుటుంబాలకి తప్పనిసరిగా మేమంతా మీ వెంటనే ఉంటాం. తగు న్యాయం చట్టపరంగా మీకు జరిగే వరకు డెఫినెట్గా మేము ఉంటాం అని. ఎందుకంటే చనిపోతేనే రోడ్ల మీదకి వస్తారా జనం? ఈ విధంగా నాకు అన్యాయం జరిగింది అని ఒక కుటుంబం బయటకు వచ్చి చెప్పినప్పుడు మనం అండగా నిలవాలే. వాడు ఎంతటి పెద్దటోడైనా కూడా, చట్టం ముందు అందరూ ఒకటే అని నిరూపించేటువంటి, మనం రాజకీయాలకు అతీతంగా, ఎందుకంటే మనం చట్టం, రాజ్యాంగం ఆధారం మాట్లాడతాం. నేర నిరూపణ చట్టం, రాజ్యాంగం ఆధారం ద్వారానే జరగాలి. కాబట్టి ఏ తల్లిదండ్రులు కూడా డబ్బులు ఇచ్చో, కార్లు ఇచ్చో పిల్లని పోయి మందు దాగి రేప్ చేయమని ఎవరు చెప్పారు? कोई माता पिता अपने बच्चों को पैसे देके, कार देके, आप जाके पियो और रेप करो, इस तरह की सलाह मेरे ख्याल से कोई माता पिता नहीं देता. लेकिन जब इस तरह की जुर्म अगर होता है तो दोष किसको देंगे? तो आप सोचिए, आलोचना चाहिए. Thank you, madam. Let us hope justice will prevail, and we are there with the family of the girl, and they are going through the worst periods in their lifetimes. God bless them, God give them utmost strength, and as well strength to all those investigating officers too. I hope they will come out in such a way that they will garner the confidence of the society, and they will say Telangana is going to solve such type of issues in spite of the big head names, because we are not here to judge anyone. We are here to highlight the issues so that justice is done as the fourth estate. Thank you, madam. Take care. Bye and good night. Do support DRTSPR channels. They are always in the larger public interest. కేవలం ప్రజాహితంలోనే DRTSPR ఛానల్స్. దాన్ని ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎటువంటివి ఏ ఆధారాలు ఉన్నా యు ఆర్ మోస్ట్ వెల్కమ్. ఇఫ్ దేర్ ఆర్ ఎనీ ఎవిడెన్సెస్ టు ప్రూవ్ us wrong or to prove us more correct and with more authority, you are most welcome, because we release a flyer or poster much in advance before the live show. Thank you. Take care. And for all the Indians, we say Sukha Nidra Shubharatri. For the world over, good morning, good afternoon and good evening. This type of incident should be a wake-up call. Let us all unite together so that
these type of incidents will never occur. Don't forget our Bapuji Mahatma Gandhi's statement. ఒక ఆడపిల్ల మధ్యరాత్రి స్వతంత్రంగా నడిచి తన ఇంటికి చేరినాడే నిజమైన స్వాతంత్రం వచ్చిందని వారు ఏదైతే చెప్పారో ఇంకా అది కలగానే మిగిలిపోవడం, 5:30 గంటలకు సాయంత్రమే ఇటువంటి అత్యాచారాలు జరగడం మనకే సిగ్గుచ్చేటు. బాయ్ మేడం. Bye.